మన ప్రభు అయిన యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామంలో ఈ సాయంకాల సమయంలో ఆదివారం 6వ తారీఖు సెప్టెంబర్ మాసంలో దేవుడు మనల్ని సజీవ లెక్కల్లో ఉంచి మనల్ని కాచి కాపాడినందుకై మనం దేవునికి ఎంతగానో కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. దేవుడు ఈ దినం మనం సజీవ లెక్కలో ఉన్నామనగా అది దేవుని యొక్క కృప, దేవుని యొక్క ఆశీర్వాదం, దేవుని యొక్క దీవెన వల్ల మనం బ్రతికి ఉంటున్నాం. కాబట్టి సాయంకాలం దేవుని స్తుతించి ఆరాధించుకుందాం. దానికి ముందుగా ఒక చిన్న ప్రార్థన చేసి ఈ కార్యక్రమాన్ని మనము ఆరంభించుకుందాం. మహాగణుడా, మహోన్నతుడా, పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, కృపా సత్య సంపూర్ణమైన దేవ, నీ ఘనమైన శ్రేష్టమైన నామానికి వందనాలు, కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తుంటున్నాం. ఇదిగో ప్రభువా, ఈ సాయంకాల సమయంలో ఈ పునరుత్థాన దినమునందు ప్రభువా నిన్ను స్తుతించుటకు, ఆరాధించుటకు, ఘనపరుచుటకు ప్రభువా మాకు ఇచ్చిన మంచి తరుణముకై నీకు వందనాలు చెల్లిస్తుంటున్నాం. ఏమిచ్చి నీ రుణము తీర్చుకోలేము ప్రభువా. మా విరిగి నలిగిన ఈ హృదయాలను ప్రభువా నీకు సమర్పిస్తూ ఉంటున్నాం ప్రభువా. మరి పాటల ద్వారాను నాయన మరి ఆరాధన చేస్తున్నప్పుడు ప్రభువా మరి మా మధ్యలో ప్రభువా నీ పరిశుద్ధాత్మను కుమ్మరించుమని ప్రార్థిస్తుంటున్నాం ప్రభువా. నిన్ను స్తుతించుట, నిన్ను ఘనపరుచుట, నిన్ను మహిమపరచుట అది ప్రభువా మరి నాయన మా జీవితాలకు అది ఎంతో మేలు కలుగ చేస్తుందని నీ వాక్యంలో మేము వింటున్నాం కనుక ప్రభువా మరి నాయన ఈ ఆది నుండి ప్రభువా మరి కార్యక్రమం అంతం వరకు కూడా ప్రభువా నాయన నీ కృపలు మమ్మల్ని భద్రపరిచి నీ పరిశుద్ధాత్మ చేత నింపమని అడుగుతుంటున్నాం. నీ మాటలు మాకు వినిపించి మా ఆత్మీయ జీవితాన్ని అభివృద్ధి పరుచుకుంటా మాకు నేర్పించమని అడుగుతున్నాం. సమస్తమైన నాయన మరి ఆ దుష్ట శక్తులను, అంధకార శక్తులను యేసు నామంలో బంధిస్తున్నాము తండ్రి. ప్రభువా నీవే ఈ కార్యక్రమం అంతట్లో ప్రభువా ఉండి నాయన దిగ్విజయపరచుమని ప్రభువా నీవు మహిమపరుచుకునమని ప్రార్థిస్తుంటున్నాం తండ్రి. మరి నాయన ఈ యొక్క ఆరాధన లైవ్లో పాల్గొంటున్న ప్రతి ఒక్క బిడ్డలను ప్రభువా పేరు పేరు వరుసను మీరు దీవించమని, ఆశీర్వదించమని ప్రార్థిస్తుంటున్నాం. వెంబడి కృపను దాయిచేయమని అడుగుతూ యేసు క్రీస్తు అతి పరిశుద్ధ నామంలో అడిగి ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. ప్రైజ్ ద లార్డ్. అయ్యగారు నేను లైవ్లో ఉన్నాను, తర్వాత నేను పాల్గొంటాను. మంచిది, దేవునికి స్తోత్రం. కాల్స్ వస్తున్నాయి లైవ్లో పాల్గొనమని. ఈ యొక్క ఆదివారము సాయంకాలము దేవుడు మనకు ప్రేమించి, దేవుడు మనల్ని దీవించి, మనల్ని బ్రతికించినందుకై దేవదేవునికి మనము కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. మరి ఎలా చెల్లించాలి అనుకుంటున్నారా? మీ హృదయమును సమర్పించటం, మీ హృదయము దేవునికి అప్పగించటం, మనసారా నోరారా దేవుణ్ణి ఆరాధించటమే దేవునికి మనము సమయం ఇవ్వటం. కాబట్టి ఈ పాటలతో దేవుని మనం ఆరాధిద్దాం. ఈ పాట మనందరికీ వస్తుంది. వచ్చిన పాటలే మనం పాడుకుందాం. ఎందుకంటే వచ్చిన పాటల్ని దేవుడికి మనసారా హృదయముతో, మనము ఆత్మతో, సత్యముతో దేవుణ్ణి ఆరాధించాలి. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ పాటలో మీరు పాల్గొనవలసిందిగా నేను మనవి చేయించుకుంటున్నాను. పాడండి. యేసయ్యా, 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 యేసయ్యా. చప్పట్లు కొట్టండి అందరూ. యేసయ్యా, 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 యేసయ్యా. కొలుతోనయ్యా నీవే నీవే నా రాజువయ్యా, నిన్నే నిన్నే కొలుతోనయ్యా, నీవే నీవే నా రాజువయ్యా. యేసయ్యా, 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 యేసయ్యా. చప్పట్లు కొట్టండి, దేవుని స్తుతించండి, హృదయం విప్పి దేవునితో మీరు వేడుకోనండి. హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం.
కొండలలో లోయలలో అడవులలో ఎడారులలో కొండలలో లోయలలో అడవులలో ఎడారులలో నన్ను గమనించినావా, నన్ను రక్షించినావా, నన్ను గమనించినావా, నన్ను రక్షించినావా. యేసయ్యా 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 ఆత్మీయులేనను అవమానించగా, అన్యులేనను అపహసించగా, ఆత్మీయులేనను అవమానించగా, అన్యులేనను అపహసించగా, అందని వైతివయ్యా, కొండ నీవే యేసయ్యా, అందని వైతివయ్యా, కొండ నీవే యేసయ్యా. యేసయ్యా 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 యేసయ్యా. చప్పట్లు కొట్టాలి. హల్లెలూయా హల్లెలూయా. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. ప్రైజ్ ద లార్డ్. థాంక్ యూ జీసస్. ఆయన చేసిన మేలులకై దేవునికి మనం స్తోత్రములు చెల్లించాలి, ఆయన ఘనపరచాలి. హల్లెలూయా హల్లెలూయా. స్తోత్రం స్తోత్రం. నయన ఛాయలో మెరిసిన నీ ప్రేమ, నలిగిన బ్రతుకున కురిసిన నీ కృప, మరణ ఛాయలో మెరిసిన నీ ప్రేమ, నలిగిన బ్రతుకున కురిసిన నీ కృప, నన్ను బలపరచెనయ్యా, నిన్నే ఘనపరచునయ్యా, నన్ను బలపరచెనయ్యా, నిన్నే ఘనపరచునయ్యా. యేసయ్యా 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 యేసయ్యా. హల్లెలూయా హల్లెలూయా. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. దేవుని స్తుతించండి మనసారా, దేవుని ఆరాధించండి. హల్లెలూయా హల్లెలూయా. సర్వజనులారా చప్పట్లు కొట్టండి, దేవుని స్తుతించండి. హల్లెలూయా. వంచిన ఒరిగిన పారాన, పొసగక విసిగిన విసిరే కెరటాన, వంచన వంతెన ఒరిగిన పారాన, పొసగక విసిగిన విసిరే కెరటాన, తెచ్చినావా
వలలో నన్ను చేసినావా, కలల కడ తెచ్చినావా, నీ వలలో నన్ను చూసినావా. యేసయ్యా 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 యేసయ్యా, నిన్నే నిన్నే కొలుతున్నయ్యా, నీవే నీవే నా రాజువయ్యా. నిన్నే నిన్నే కొలుతున్నయ్యా, నీవే నీవే నా రాజువయ్యా. యేసయ్యా 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 యేసయ్యా. హల్లెలూయా. స్తోత్రం 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 దేవునికి స్తోత్రం. లేటెస్ట్ అప్డేట్. హల్లెలూయా హల్లెలూయా. దేవునికి స్తోత్రం స్తోత్రం స్తోత్రం. ఎంత చక్కటి పాటలు దేవుని మనం స్తుతిస్తూ దేవుని ఆరాధిస్తున్నాం. ఈ పాటలన్నీ మనం వింటుంటే నిజంగా ఆత్మ ఉప్పొంగిపోతూ ఉంటుంది. ఎందుకంటే ఆయనను ఆరాధించువారు ఆత్మతో సత్యముతో దేవుని మనము ఆరాధిస్తూనే ఉండాలి. ఎందుకంటే దేవుడు ఎల్లప్పుడూ మనకు తోడుగా ఉండేవాడు. నీవు నోరారా దేవుని స్తుతిస్తూ దేవుని కనపరుస్తుంటే ఆకాశములో నుండి దేవుడు సియోనులో నుండి నిన్ను ఆశీర్వదిస్తాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని స్తుతిస్తాం, ఆరాధిస్తాం. మనసారా దేవుని మనము ఆరాధించటం అది మానవునికి అనగా మనకు మేలు. ఇంకొక పాట పాడుకుందామండి. సర్వయుగములలో సజీవుడవు, సరిపోల్చగలనా నీ సామర్థ్యమును, కొనియాడగనది నీ దివ్య తేజం. నా ధ్యానం నా ప్రాణం నీవే యేసయ్యా. యేసయ్యా దేవుని ఆరాధించండి. యేసయ్య భద్ర చేద్దాం. సర్వయుగములలో సజీవుడవు, సరిపోల్చగలనా నీ సామర్థ్యమును, కొనియాడగలిగినది నీ దివ్య తేజం. నా ధ్యానం నా ప్రాణం నీవే యేసయ్యా. నా పోల్చగలనా నీ సామర్థ్యమును, కొనియాడగలిగినది నీ దివ్య తేజం. నా ధ్యానం నా ప్రాణం నీవే యేసయ్యా. నా ధ్యానం నా ప్రాణం నీవే యేసయ్యా. సర్వజనులారా అందరూ చప్పట్లు కొట్టండి, దేవుని స్తుతించండి. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. స్తోత్రం స్తోత్రం. లైవ్ లో పాల్గొన్న ప్రతి ఒక్క బిడ్డలు దేవుని స్తుతించండి. స్తుతులతో దుర్గమును స్థాపించువాడవు, శృంగధ్వనులతో సైన్యము నడిపించువాడవు నీవే. స్తుతులతో దుర్గమును స్థాపించు
వాడవు శృంగధ్వనులతో సైన్యము నడిపించు వాడవు నీ యందు ధైర్యమును నే పొందుకొనేదను మరణము గెలచిన మగధీరుడా నీ యందు ధైర్యమును నే పొందుకొనేదను మరణము గెలచిన మగధీరుడా సర్వయుగములను సజీవులకు సరిపోల్చగలనా నీ సామర్థ్యమును కొనియాడగలిగినది నీ దివ్య తేజం నా ధ్యానం నా ప్రాణం నీవే యేసయ్యా నా ధ్యానం నా ప్రాణం నీవే యేసయ్యా సరిపోల్చగలనా నీ సామర్థ్యమును కొనియాడగలిగినది నీ దివ్య తేజం నా ధ్యానం నా ప్రాణం నీవే యేసయ్యా పాడండి, అందరూ పాడండి, గోడె గణమెత్తి పాడండి. నీవే యేసయ్యా దేవుడవే యేసయ్యా పాడాలి అంత మంచి దేవుడవే యేసయ్యా చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా ఎంత మంచి దేవుడవే యేసయ్యా చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా ఎంత మంచి దేవుడవే యేసయ్యా మన దేవుడు ఎంత మంచి దేవుడు. హల్లెలూయా. ఇలాంటి దేవుడు మనకి ఈ లోకంలో ఎక్కడ దొరకడు. అందరూ చెప్పలు కొడుతూ ఏ ఒక్కరు మౌనంగా ఉండే సమయం కానే కాదు. అందరూ కలిసి దేవుని యెహోవా నామాన్ని దేవుని స్తుతించాలి. మనమందరం కలిసి దేవుని నామాన్ని ఘనపరచాలి. ఏ ఒక్కరు కూడా నోరు మూసుకొని ఉండడానికి వీలు లేదు. ఈ సాయంకాల సమయంలో దేవుని స్తుతించాలి, ఆరాధించాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని మనం స్తుతించడానికే మనం బ్రతికి ఉంటున్నాం. హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రం, స్తోత్రం. నాకున్న వారందరూ అను విడచిపోయినను నాకున్న వారందరూ నన్ను విడచిపోయినను ఎన్నెన్నో ఇబ్బందులు చేసినా అను విడువకేదేసయ్యా ఎన్నెన్నో ఇబ్బందులు చేసినను అను విడువకేదేసయ్యా ఎంత మంచి దేవుడవే యేసయ్యా ఎంత మంచి దేవుడవే యేసయ్యా చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా ఎంత మంచి దేవుడవే యేసయ్యా చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా ఎంత మంచి దేవుడవే యేసయ్యా హల్లెలూయా. స్తోత్రం, స్తోత్రం. పాడండి. ఈ చింత యావత్తంతా యెహోవా మీద మోపండి. నా భారం యెహోవా మీద మోపుతున్నానని చెప్పండి. చేరగా ఎంత మంచి దేవుడవే యేసయ్యా చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా ఎంత మంచి దేవుడవే యేసయ్యా నిన్నే కొలుకోనయ్యా నీవే నీవే నా రాజువయ్యా నిన్నే కొలుకోనయ్యా దేవా, యేసయ్యా, నిన్నే నేను కొలుతున్నయ్యా. నా హృదయముతో నిన్ను స్తుతించెదా, నిన్ను ఘనపరచెదా. యేసయ్యా యేసయ్యా యేసయ్యా
స్తుతించండి, దేవుని స్తుతించండి. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. హల్లెలూయా. చప్పట్లు కొట్టండి సర్వజనులారా, మీరు చప్పట్లు కొట్టి దేవుని స్తుతించండి, దేవుని ఆరాధించండి. యేసయ్యా 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 నీకే స్తోత్రం స్తోత్రం స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. నీవే కొలుతున్నయ్యా, నీవే నీవే నా రాజువయ్యా, నీవే నీవే కొలుతున్నయ్యా, నీవే నీవే నా రాజువయ్యా, నీవే నీవే కొలుతున్నయ్యా, నీవే నీవే నా రాజువయ్యా. యేసయ్యా నీకే కొలుతున్నయ్యా, యేసయ్యా నీవు తప్ప నాకు ఈ లోకంలో ఎవరు లేరయ్యా. నీకే స్తుతిస్తానయ్యా, నీకే ఘనపరుస్తున్నానయ్యా. అయ్యా నా మనాలకి ఇచ్చయ్యా, నాతో ఉండయ్యా, నాలో ఉండయ్యా. హల్లెలూయా హల్లెలూయా. నీవే నీవే నా రాజువయ్యా, నీవే నీవే నా రాజువయ్యా, నీవే నీవే నా రాజువయ్యా. జై బోలో యేసు మహారాజుకే జై, రాజుల రాజుకే జై, తిరిగి రాగలిగిన యేసు ప్రభుకే జై. హల్లెలూయా హల్లెలూయా. దేవుని స్తుతించాలి, దేవుని ఈ విధంగా ఆరాధించాలి, దేవుని ఘనపరచాలి. దేవుని ఎంత ఘనపరిచి దేవుని నామాన్ని ఎంత హెచ్చిస్తే దేవుడు అంత మహిమపరచబడతాడు. ప్రియమైన దేవుని బిడ్డారా, మరి ఒక పాట పాడుకొని దేవుని స్తుతించి దేవుని ఆరాధిద్దాం. హల్లెలూయా హల్లెలూయా. దేవా నీకు స్తోత్రం 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 స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. దేవా నీకు స్తోత్రం స్తోత్రం స్తోత్రం. దేవుని యొక్క ఒక్క మాట చాలు మనకు దేవుని స్తుతించడానికి. దేవుడు చెప్పిన మాటలు ఒక్క మాటలు మన జీవితానికి ఎంతో ఆదరణ కలిగిస్తాయి. పాట పాడుకుంటూ దేవుని మనం స్తుతిద్దాం, దేవుని ఆరాధిద్దాం. అందరు చప్పట్లు కొట్టు దేవుని స్తుతించాలి. చాలునయ్యా నా యేసయ్యా, నీ ఒక్క మాట చాలునయ్యా నా యేసయ్యా, ఒక్క మాట చాలునయ్యా నా యేసయ్యా, నీ ఒక్క మాట చాలునయ్యా నా యేసయ్యా. నీ మాటకెంతో శక్తి ఉందయ్యా, నీవు మాట పలికిన మహిమలు జరుగునయ్యా. నీ మాటలకెంతో శక్తి ఉందయ్యా, నీవు మాట పలికిన మహిమలు జరుగునయ్యా. యేసయ్యా 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 మాట చాలునయ్యా నా యేసయ్యా, నీ ఒక్క మాట చాలునయ్యా నా యేసయ్యా. హల్లెలూయా హల్లెలూయా. దేవునికి స్తోత్రం. దేవుడు ఒక్క మాట పలికిన చాలు మన జీవితంలో అది ఎంతో
మేలు జరుగుతూ ఉంటుంది, ఎంతో మేలు జరుగుతూ ఉంటుంది మన జీవితాలకు. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన మాటలో ఎంతో మహిమ ఉంది, ఆయన మాటలో ఎంతో శక్తి ఉంది. హల్లెలూయా, హల్లెలూయా. ఒక్క మాటతో లాజరును లేపావు, ఒక్క మాటతో దాసుని స్వస్థపరిచావు. హల్లెలూయా, హల్లెలూయా. ఒక్క మాటతో లాజరును లేపావు, ఒక్క మాటతో దాసుని స్వస్థపరిచావు. ఒక్క మాటతో దయ్యములను తరిమేశావు, ఒక్క మాటతో దయ్యములను తరిమేశావు. ఒక్క మాటతో సౌలును పౌలుగా మార్చావు, ఒక్క మాటతో సౌలును పౌలుగా మార్చావు. నీ మాటకెంతో శక్తి ఉందయ్యా, నీ మాట పలికిన మహిమలు జరుగునయ్యా. నీ మాటకెంతో శక్తి ఉందయ్యా, నీవు మాట పలికిన మహిమలు జరుగునయ్యా. యేసయ్యా, 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 యేసయ్యా. ఒక్క మాట చాలునయ్యా నా యేసయ్యా నీ, ఒక్క మాట చాలునయ్యా నా యేసయ్యా. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని స్తుతించండి, దేవుని ఆరాధించండి. దేవుడు ఒక్క మాట పలికితే చాలు, మన జీవితంలో ఎన్నో మేలు జరుగుతాయి. దేవుడు ఒక మాట పలికితే చాలు, దేవుడు మనల్ని స్వస్థపరుస్తాడు. ఆ మాటకి ఎంతో శక్తి ఉంది. హల్లెలూయా, హల్లెలూయా. ఒక్క మాటతో పెనుతుపానును ఆపావు, ఒక్క మాటతో పాపములు క్షమించావు. ఒక్క మాటతో పెనుతుపానును ఆపావు, ఒక్క మాటతో పాపములు క్షమించావు. ఒక్క మాటతో బాలికను బ్రతికించావు, ఒక్క మాటతో బాలికను బ్రతికించావు. ఒక్క మాటతో సమరయ స్త్రీని మార్చావు, ఒక్క మాటతో సమరయ స్త్రీని మార్చావు. నీ మాటకెంతో శక్తి ఉందయ్యా, నీ మాట పలికిన మహిమలు జరుగునయ్యా. నీ మాటకెంతో శక్తి ఉందయ్యా, నీవు మాట పలికిన మహిమలు జరుగునయ్యా. యేసయ్యా, 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 యేసయ్యా. ఒక్క మాట చాలునయ్యా నా యేసయ్యా నీ, ఒక్క మాట చాలునయ్యా నా యేసయ్యా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుని యొక్క మాట చాలు, దేవుని యొక్క చూపు చాలు, దేవుని యొక్క కృప చాలు, దేవుని యొక్క దయ చాలు. ఎందుకంటే దేవుని దయలో, దేవుని కృపలో, దేవుని మాటతో మనం బ్రతుకుతామండి. హల్లెలూయా, హల్లెలూయా.
దేవునికి స్తోత్రం. మనము పాటలతో దేవుని స్తుతించాం, దేవుని ఆరాధించాం, దేవుని ఘనపరిచాం. కాబట్టి సమస్త విధమైన ఘనత, మహిమ, ప్రభావాలు మన యేసుకే చెల్లునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు దేవుని యొక్క వాక్యాన్ని మనం చదువుకుందామండి. దయచేసి మీ యొక్క గ్రంథాలు తీసి మీరు చూడవలసిందిగా మనవి చేస్తున్నాను. 135వ కీర్తన మొదటి నుండి ఆఖరి వరకు ఉత్తర ప్రత్యుత్తరములుగా మనం చదువుకుందాం. 135వ కీర్తన మొదటి నుండి ఆఖరి వరకు చదువుకుందాం. యెహోవాను స్తుతించుడి, యెహోవా నామమును స్తుతించుడి. యెహోవా సేవకులారా, యెహోవా మందిరములో, మన దేవుని మందిరపు ఆవరణములో నిలుచుండు వారులారా, యెహోవాను స్తుతించుడి. యెహోవా దయాళుడు, యెహోవాను స్తుతించుడి. ఆయన నామమును కీర్తించుడి, అది మనోహరము. యెహోవా తన కొరకు యాకోబును ఏర్పరచుకొనెను, తనకు స్వకీయ ధనముగా ఇశ్రాయేలును ఏర్పరచుకొనెను. యెహోవా గొప్పవాడనియు, మన ప్రభువు సమస్త దేవతల కంటే గొప్పవాడనియు నేను ఎరుగుదును. ఆకాశమందును, భూమి అందును, సముద్రముల యందును, మహాసముద్రములన్నిటి యందును ఆయన తమకిష్టమైనదంతయు జరిగించువాడు. భూదిగంతముల నుండి ఆవిరి లేవజేయువాడు ఆయనే. వాన కురియునట్లు మెరుపు పుట్టించువాడు ఆయనే. తన నిధులలో నుండి గాలిని ఆయన బయలువెళ్ళజేయును. ఐగుప్తులో మనుషుల తొలిచూలను, పశువుల తొలిచూలను ఆయన హతము చేసెను. ఐగుప్తు నీ మధ్యను, ఫరో ఎదుటను, అతని ఉద్యోగస్తుల ఎదుటను ఆయనే సూచక క్రియలను, మహత్కార్యములను జరిగించెను. అనేకులైన అన్యజనులను, బలిష్ఠులైన రాజులను ఆయన హతము చేసినవాడు. అమోరీయుల రాజైన ఓగును హతము చేసెను. కనాను రాజ్యములన్నిటినీ పాడు చేసెను. ఆయన వారి దేశమును స్వాస్థ్యముగాను, ఇశ్రాయేలీయులైన తన ప్రజలకు స్వాస్థ్యముగాను అప్పగించెను. యెహోవా నీ నామము నిత్యము నిలుచును. యెహోవా నీ జ్ఞాపకార్థమైన నామము తరతరములుండును. యెహోవా తన ప్రజలకు న్యాయము తీర్చును. తన సేవకులను బట్టి ఆయన సంతాపము నొందును. అన్యజనుల విగ్రహములు వెండి బంగారువి, అవి మనుషుల చేతి పనులు. వాటికి నోరుండి పలకవు, కన్నులుండి చూడవు, చెవులుండి వినవు. వాటి నోళ్లలో ఊపిరి లేశమైనను లేదు. వాటిని చేయువారును, వాటి యందు నమ్మిక ఉంచు వారందరూ వాటితో సమానులగుదురు. ఇశ్రాయేలు వంశీయులారా, యెహోవాను సన్నుతించుడి. అహరోను వంశీయులారా, యెహోవాను సన్నుతించుడి. లేవి వంశీయులారా, యెహోవాను సన్నుతించుడి. యెహోవా యందు భయభక్తులు గలవారులారా, యెహోవాను సన్నుతించుడి. యెరూషలేములో నివసించు యెహోవా సియోన్లో నుండి సన్నుతింపబడునుగాక. యెహోవాను స్తుతించుడి, యెహోవా నామమును ఘనపరుచుడి. యెహోవాను మనము కీర్తించుదము, యెహోవా నామమును ఘనపరుచుదము. ఎందుకంటే యెహోవా నామము అన్ని నామముల కన్నా ఉన్నతమైన నామముగా ఇక్కడ కొనియాడబడుతుంది. చదివిన వాక్య భాగమును బట్టి మనం ఒక చిన్న ప్రార్థన చేసుకునే వాక్యములకు వెళదామండి. దయచేసి అందరం తలలు వంచి మనము దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానపూర్వకముగా, మనస్ఫూర్తిగా ధ్యానముంచి మన చెవులను దేవుని వాక్యము వైపే పెట్టి మనం వాక్యాన్ని విన్నట్లయితే ఆ వాక్యంలోని అర్థము, వాక్యంలోని మర్మము మనకేందో మనకు తెలుస్తుందండి. మన మనసులో అటు ఇటు పెట్టి బాడీ ఈజ్ ద ప్రజెంట్, మైండ్ ఈజ్ ద ఆబ్సెంట్, ఆ విధంగా ఉండకండి దయచేసి. ఎందుకంటే బాడీ అండ్ మైండ్ ప్రజెన్స్ ఆఫ్ ద గాడ్. ఎందుకంటే దేవుని యొద్దనే నీ మనస్సు ఉండాలి, వాక్యముపైనే నీ మనస్సు ఉండాలి, వాక్యముతో నీవు ఏకీభవించాలి. కాబట్టి చిన్న ప్రార్థన చేసుకుందాం. మహాగణుడా, మహోన్నతుడా, పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, కృపా కనికరములు కలిగిన దేవా, నీ శ్రేష్టమైన నామానికి వందనాలు చెల్లిస్తున్నాం. ఈ సాయంకాల సమయంలో ప్రభువా, మరి నీ వాక్యాన్ని మేము ధ్యానిస్తుండగా మీరు మాతో మాట్లాడండి. ఈ వాక్యాన్ని వింటున్న ప్రతి బిడ్డలను ప్రభువా నాయనా, మరి మీరు పేరు పేరు వరుసను దీవించుమని, ఆశీర్వదించుమని ప్రార్థిస్తున్నాం. మరి వాక్యము ద్వారా మా జీవితాలను మేము మలుచుకొని, మార్చుకొని నీ వైపు తిరుగు బిడ్డలుగా చేయండి. మరి వాక్యముతో ప్రభువా, మరి మా ఆత్మీయ జీవితాలను సరిదిద్దుకొని ప్రభువా, మరి నీ వైపు చూచి నడుచుట మాకు నేర్పించమని ప్రార్థిస్తుంటున్నాం. ప్రభువా, మరి నిన్ను స్తుతించడం ద్వారా ఏం జరుగుతుంది, నిన్ను ఘనపరచడం ద్వారా మా జీవితంలో ఎలాంటి మేలులు జరుగుతాయి అనేది ప్రభువా మరి నీ వాక్యంలో మాకు వినిపించమని నీ చల్లనైన మెల్లనైన స్వరముతో ప్రభువా మీరు మాతో మాట్లాడుతున్నారని మేము నమ్ముతుంటున్నాం. అందుకే ప్రభువా
ఆత్మతో సత్యముతో ఆరాధించాలి, ఆత్మతో దేవుని వాక్యాన్ని వినాలి అని ప్రభా నీ వాక్యం సెలవిస్తుంది కనుక ప్రభా విశ్వాసముతో ఈ వాక్యాన్ని విన్నట్లయితే మా విశ్వాసము అభివృద్ధి చెందుతుంది కనుక ప్రభా మాకు మంచి విశ్వాసము దయచేయండి, నమ్మకము దయచేయండి ప్రభా. మరి మా మనస్సులు నీపైన నాయన మరి దృష్టిని కేంద్రీకరించి నీ వాక్యాన్ని వినుటకు ప్రభా, మరి విన్న వాక్యాన్ని హృదయంలో పదిలిపరుచుకున్నటకు మాకు సహాయము దయచేయమని అడుగుతున్నాం. మరి సాతాను దుష్ట శక్తులను యేసు క్రీస్తు నామములో బంధిస్తున్నాము తండ్రి ప్రభా. మరి మీరే మమ్మల్ని నడిపించుమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ యెహోవాను సన్నుతించుడి, యెహోవాను స్తుతించుడి, యెహోవా నామమును కీర్తించుడి, యెహోవాను ఘనపరచుడి అని దావీదు ఇక్కడ చెబుతున్నాడు. నిజంగా మనం ఉదయకాలము ఆరాధనలో మనం మాట్లాడుకున్నది ఏంటంటే ఆయన యెహోవా దయాళుడు, ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి అని మనం చదువుకున్నాం. ఎందుకంటే ఆయన కృప నిరంతరం ఉంటుంది, ఆయన కృప నిరంతరం ఉంటుంది, ఆయన కృప యుగ యుగములు ఉంటుంది. ఈ భూమి, ఈ సూర్యుడు, ఈ చంద్రుడు, ఈ ఆకాశము, ఈ అంతరిక్షము యుగ యుగములు ఎలా ఉంటుందో ఆయన కృప నీ పట్ల నా పట్ల ఆ విధంగా ఉంటుందండి. కాబట్టి ఆయన కృప తరతరములు ఉండును, ఆయన కృప యుగ యుగములు ఉండును. అందుకే ఆయన కృప నిరంతరం ఉండును. దానికి అడ్డు లేదు, అదుపు లేదు, దాన్ని ఆపేవారెవరు లేరు. దేవుడు ఆశీర్వదించుతుండగా ఆపేవాడెవడండి? దేవుడు కృప చూపుతున్నప్పుడు ఆపేవాడెవడండి? కాబట్టి ఎవరి తరము కాదు. దేవుడు మూసిన తలుపులను తెరవడానికి ఎవరి వల్ల కాదు, దేవుడు తెరిచిన తలుపులను మూయడానికి కూడా ఎవరి వల్ల కూడా కాదు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ దేవుని మనము స్తుతించడం ద్వారా, దేవుని ఘనపరచడం ద్వారా, దేవుని ఆరాధించడం ద్వారా మన ఆత్మలో సంతోషం కలుగుతుంది, మన ఆత్మలో ఆనందం కలుగుతుంది. అందుకే సంతోషము, ఆనందము, శాంతి, సమాధానము ఎక్కడ దొరుకుతుందంటే అది యేసు ప్రభువులోనే దొరుకుతుంది. యేసు ప్రభువులోనే దొరుకుతుంది. ఎందుకు దొరుకుతుంది అని అంటే, ఒక ఆయన నాకు శాంతి సమాధానం లేదు, అది ఎక్కడ దొరుకుతుందా అని చెప్పేసి తిరుగుతున్నాడంటండి. తిరుగుతున్నాడు, శాంతి సమాధానం కోసం తిరుగుతున్నాడు. ఎక్కడ వెతికినా, ఎక్కడ చూసినా ఆయనకు శాంతి సమాధానము దొరకటం లేదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, నీకు శాంతి కావాలన్నా, నీకు సమాధానం కావాలన్నా, నీకు ఆశీర్వాదాలు కావాలన్నా, నీకు దీవెనలు కావాలన్నా, ఆ కృప కలిగిన ఆ కరుణామయుడైన యేసు యొద్దకు నీవు వచ్చినప్పుడే ఇవన్నీ నువ్వు పొందుకోగలుగుతావు. అందుకే ఒక భక్తుడు అంటున్నాడు, సంతోషం ఎచట ఉందని, శాంతి సమాధానం ఎచట నాకు దొరికేనని. సంతోషం ఎచట ఉందని, శాంతి సమాధానం ఎచట నాకు దొరికేనని. జగమంతా తిరిగాను, జనులందరిని అడిగాను, జగమంతా తిరిగాను, జనులందరిని అడిగాను, చివరకది నీలోనే కనుగొన్నాను, చివరకది నీలోనే కనుగొన్నాను. ఎంత మంచి దేవుడవయ్యా యేసయ్యా, చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరినానా, చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరినా. శాంతి సమాధానం ఎక్కడ కావాలని ఎక్కడ వెతికినా, ఎందెందు వెతికినా, ఏ ఊర్లు తిరిగినా, ఏ దేశాలు తిరిగినా, ఎన్ని రాష్ట్రాలు తిరిగినా నీకు శాంతి సమాధానం ఈ లోకంలో దొరకదు. ప్రియమైన దేవుని బిడ్డారా, నీకు శాంతి, నీకు సమాధానం, నీ జీవితానికి నెమ్మది, నువ్వు కోట్లు సంపాదించు, ఆస్తులు సంపాదించు, ఈ ప్రపంచాన్ని జయించు, నీకు శాంతి సమాధానం దొరకదు. ఎందుకంటే నీవు ఎన్ని సంపాదించినా ఒకరోజు ఈ లోకంలో విడిచిపెట్టి వెళ్ళవలసిందే. ప్రియమైన దేవుని బిడ్డలారా, నీ ఆస్తుల కోసం నువ్వు కష్టపడుతున్నావేమో, కానీ ఒకరోజు ఈ లోకంలో మనం విడిచిపెట్టి వెళ్ళాల్సిందే ఉంది. కాబట్టి జాగ్రత్త. మనం ఎన్ని సంపాదించినా, ఏమి చేసినా కూడా అది నీ వెంట రావండి. కానీ దేవుని స్తుతించడం, దేవుని ఆరాధించడం, దేవుని ఘనపరచడం, దేవుని మహిమపరచడం, ఆత్మల సంపాదనకై నువ్వు ఆరాటపడు. నీవు ఆత్మలు సంపాదించకపోతే, నీవు ఎన్ని ఆస్తులు సంపాదించినా అది నీ జీవితంలో వ్యర్థమే, అది ఈ లోకంలో విడిచిపెట్టి వెళ్లాల్సిందే.
కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ దావీదు మహాభక్తుడు ఏమంటున్నాడంటే, యెహోవాను స్తుతించుడి, యెహోవా నామమును ఘనపరచుడి, యెహోవా సేవకులారా, యెహోవా మందిరములో, మన దేవుని మందిరపు ఆవరణములో నిలుచుండు వారులారా. చూసారా, దేవుని మందిరపు ఆవరణములో నిలుచుండు వారులారా. మరి మనం నిలుస్తున్నామా దేవుని మందిరములో? దేవుని మందిరంలో గడుపుతున్నామా సమయాన్ని? ఒక గంట సేపు నువ్వు గడపకపోతే, ఒక 2 గంటలు దేవునికి సమయాన్ని నువ్వు ఇవ్వకపోతే నువ్వు పరలోకంలో ఎలా ఉంటావు? ఆలోచించండి ప్రియమైన దేవుని బిడ్డలారా. 1 గంట సేపు కూడా నీవు దేవుని సన్నిధిలో ఈ భూమి మీద బ్రతికి ఉంటున్నప్పుడు నీవు గడపకపోతే, దేవుని నువ్వు ఆరాధించకపోతే, దేవుని స్తుతించకపోతే, ఆ యుగాయుగములు ఉండే ఆ పరలోకంలో నువ్వు ఎలా ఉండగలుగుతావు? అసలు నువ్వు అర్హుడవేనా? అక్కడికి వెళ్ళగలుగుతావా? ఆలోచించండి ప్రియమైన దేవుని బిడ్డలారా. ఇక్కడ ఏమంటున్నట్టే, దేవుని మందిరపు ఆవరణములో నిలుచుండు వారులారా అంట. మరి మనం నిలుస్తున్నామా? దేవుని మందిరంలో నిలుస్తున్నామా? దేవునికై ఆరాటపడుతున్నామా? నీ ఆత్మ దేనికోసం ఆరాటపడుతుంది? ఆత్మల సంపాదనకై ఆరాటపడుతుందా, లేక ఆస్తుల సంపాదనకై ఆరాటపడుతుందా? ఎటువైపు నీ జీవితం వెళుతుంది? జాగ్రత్త ప్రియమైన దేవుని బిడ్డలారా. ఈరోజు నేను అన్ని సంపాదించుకోవాలి, నాకు, నా పిల్లలకు, నా తరతరాములకు నేను సంపాదించుకోవాలని నువ్వు అనుకుంటున్నావా? అది ఒకరోజు విడిచిపెడతావు. ఒకరోజు నువ్వు విడిచిపెట్టి వెళ్ళాల్సిందే. కోట్లు సంపాదించినా, కోటీశ్వరులు అయినా, నువ్వు బిలియనియర్స్ అయినా, ప్రపంచంలో అధికమైన ధనవంతుడు అయినా కూడా ఒకరోజు నువ్వు విడిచిపెట్టి వెళ్ళాల్సిందే. జాగ్రత్త ప్రియమైన దేవుని బిడ్డలారా. ఇక్కడేమంటున్నాయి, దేవుని మందిరపు ఆవరణములో నిలుచుండు వారులారా. మీరు దేవుని స్తుతిస్తున్నారా? దేవుని జ్ఞాపకం చేసుకుంటున్నారా? ఆయన నిన్ను ఈ రోజు వరకు నిన్ను సజీవ లెక్కల్లో ఉంచి, నిన్ను కాపాడుతూ, నిన్ను సంరక్షిస్తూ, తన రెక్కల చేతుల కింద ఆయన నీకు ఆరోగ్యం కలుగజేస్తున్నాడంటే అది ఆయన కృప కాదా? ప్రియమైన బిడ్డలారా, ఆయన కృపకు నీవు పాత్రుడవు కావాలి. ఆయన కృపకు నీవు యోగ్యుడవు కావాలి. ఆయన కృప నువ్వు పొందుకోవాలంటే నువ్వు ఆయన యొద్దకు రావాలి. ప్రియమైన బిడ్డలారా, ఇక్కడ ఒకసారి ఆలోచించండి. దేవుని మందిరపు ఆవరణములో నిలుచుండు వారులారా అంటున్నాడు. ఈ దినం ఆదివారం, మరి మందిరానికి వెళ్ళకపోతే మరి పాస్టర్ ఏమనుకుంటాడో అని అనుకుంటున్నావా? పాస్టర్ ఏమనుకోడండి. ఒక విద్యార్థి స్కూల్కి వెళ్ళలేదనుకో, లేక కాలేజీకి వెళ్ళలేదనుకో, ఎవరికి నష్టం అండి? టీచర్కు నష్టమా, లేక స్టూడెంట్కు నష్టమా? ఆలోచించండి. మరి ఒక బడికి వెళ్ళాలంటే భయముతో, అరే హోంవర్క్ చేయలేదని చెప్పి టీచర్ కొడతాడేమోనని భయముతో నువ్వు స్కూల్కి వెళుతున్నావు, బడికి వెళుతున్నావు. మరి గుడికి ఎందుకు రావు? ఆ భయం ఏది? గుడికి ఎందుకు రావటం లేదు? ఆదివారం కాగానే ముసుగు వేసుకొని పడుకోవటం, ఇవాళ సెలవు కదా అని పడుకోవటం, అదా ఆదివారం అంటే? అదా విశ్రాంతి దినం అంటే? జాగ్రత్త ప్రియమైన దేవుని బిడ్డలారా. నీవు ఆదివారం కదా, సెలవు కదా అని నువ్వు అనుకుంటున్నావేమో. క్రైస్తవుడికి సెలవు లేదు, క్రైస్తవుడికి విశ్రాంతి లేదు. క్రైస్తవుడు ఎప్పుడు మోకాళ్ళ మీద ఉండి ప్రార్థన చేయాల్సిందే. భారము కలిగి ఆత్మల కొరకై నువ్వు ప్రార్థన చేయాల్సిందే. నీ విశ్వాసము నువ్వు కాపాడుకోవాల్సిందే. విశ్వాసమును కాపాడుకుంటూ, ఆత్మల సంపాదన చేసుకుంటూ నీవు దేవునిలో ముందుకు సాగటమే క్రైస్తవుని యొక్క ముఖ్య లక్షణం అండి. మరి దేవుని మందిరములో నిల్చుండు వారులారా అని అంటున్నాడు. దేవుని మందిరంలో 1 దినము గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టమని అంటున్నారు. ఆలోచించండి. మరి దేవుని మందిరంలో నేను గడుపుతున్నానా? దేవునికి నేను సమయం ఇస్తున్నానా? నా జీవితము దేవునితో ముడిపడి ఉందా? నా ఆత్మీయ జీవితం ఎలా ఉంది అని మనకు మనమే ప్రశ్నించుకోవాలి. ఇంకొక మాట మనం చూసుకుందామండి. 5వ వచనంలో, యెహోవా గొప్పవాడనియు మన ప్రభువు సమస్త దేవతల కంటే గొప్పవాడనియు నేనెరుగుదును. ఎంత చక్కటి మాట అండి. మన ప్రభువు సమస్త దేవతల కంటే, ఈ వాక్యం చెప్పాలంటే చాలా అర్థం ఉందండి. సమస్త దేవతల కంటే అనగా దేవతలు ఉన్నారు. ఈ భూమి మీద దేవతలు ఉన్నారు. భూమి మీద దేవతలు ఉన్నారు. ఆకాశము పైన దేవుడు ఉన్నాడు. ఇప్పుడు మనకు ఎవరు కావాలో ఆలోచించండి. దేవతలు భూమి మీద ఉన్నారు, దేవుడు ఆకాశములో ఉన్నాడు. మరి ఎవరికి కావాలి నువ్వు?
ఎవరిని పూజిస్తావు నువ్వు? భూమి మీద ఉన్న దేవతను పూజిస్తావా? ఆకాశమును అంతరిక్షమును సర్వమును సృష్టించిన ఆ సృష్టికర్తను నీవు పూజిస్తావా? ఎవరిని పూజిస్తావు? ఆయన సమస్త దేవతల కంటే గొప్పవాడని నేను ఎరుగుతున్నాను. చూసారా, మన దేవుడు సమస్త దేవతల కంటే గొప్పవాడు. ఆయన సజీవుడు, ఆయన యుగాయుగములు ఉండేవాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆలోచించండి. ఎందుకంటే మన దేవుడు మాట్లాడే దేవుడు, మన దేవుడు సజీవుడు, నిన్న నేడు రేపు ఒకే రీతిగా ఉన్న దేవుడు ఆయన. అలాంటి దేవుడు, మారని దేవుడు, మార్పు లేని దేవుణ్ణి, యుగాయుగములు ఉండే దేవుణ్ణి, సజీవుడైన దేవుణ్ణి విడిచిపెట్టి ఎవరిని పూజిస్తున్నావు? ఎవరిని ప్రేమిస్తున్నావు? లోకాన్ని ప్రేమిస్తున్నావా? పరలోకంలో ఉన్న దేవుణ్ణి ప్రేమిస్తున్నావా? ఎవరిని ప్రేమిస్తున్నావు? ప్రియమైన దేవుని బిడ్డలారా, నా జీవితం ఎలా ఉంది? మన జీవితం ఎలా ఉంది? ఎవరిని ప్రేమిస్తున్నాను? ఎవరితో నా సహవాసం ఉంటుంది? ఆలోచించుకోవాలి మనం. ఇంకొక మాట మనం చూసుకుందామండి. ఆకాశమందును భూమి యందును సముద్రముల యందును మహాసముద్రములన్నిటి యందును ఆయన తనకిష్టమైనదంతయు జరిగించువాడు. బూదిగంతముల నుండి ఆవిరి లేవజేయువాడు ఆయనే. బూదిగంతముల నుండి ఆవిరి లేవజేయువాడు ఆయనే. సముద్రములను ఆజ్ఞాపించువాడు ఆయనే. తుఫానులను ఆపివేయువాడు ఆయనే. ఒక్క మాట చాలయ్యా నీవు పలికితే. నీవు ఒక్క మాట పలికితే మహిమలు జరుగుతాయ్యా. నీవు ఒక్క మాట పలికితే చాలు, అద్భుతాలు జరుగుతాయి, ఆశ్చర్యకాలు జరుగుతాయి. ఎందుకంటే యేసు ప్రభు పుట్టక మునిపే ఈ పేర్లు పెట్టబడ్డాయి ఆయనకు. అద్భుతకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్తయగు అధిపతి అని ఆయన పుట్టక మునిపే యేషయా ప్రవక్త ప్రవచించాడు ఈ మాటలు. అందుకే ఆయన ఒక్క మాట పలికితే చాలు, మహిమలు జరుగుతాయి, అద్భుతాలు జరుగుతాయి, ఆశ్చర్య కార్యాలు జరుగుతాయి. నీ జీవితంలో, నా జీవితంలో, మనందరి జీవితంలో అద్భుతాలు జరుగుతాయి. జరగలేదా? ఆలోచించండి. అద్భుతాలు జరగలేదా? ఆశ్చర్యకార్యాలు జరగలేదా? ఆయన కృప నీ పైన లేదా? ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎంత గొప్ప దేవుడు! సమస్త దేవతల కంటే ఆయన గొప్పవాడని నేను ఎరుగుతును. ఎరిగి ఉన్నా కూడా నీవు స్తుతించలేదంటే, ఆయన జ్ఞాపకం చేసుకోవటం లేదంటే, ఆయన మందిర ఆవరణంలో ఉండటం లేదంటే అది నీ బలహీనత. నీవు ఆత్మీయ స్థితిలో, దిగజారిన స్థితిలో నీవు ఉంటున్నావు. ఎలాంటి స్థితిలో ఉంటున్నావు? ఆత్మీయ స్థితిలో నీవు దిగజారుతున్నావు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆలోచించండి. నా స్థితి ఏ విధంగా ఉంది? ప్రభువా, నా పరిస్థితి నీకు తెలుసు. నా స్థితిగతులను ఎరిగిన దేవా, నా స్థితిలో నుంచి నన్ను పైకి లేవనెత్తయ్యా. నేను శ్రమలలో, బాధలలో, ఇరుకులో, ఇబ్బందుల్లో, సమస్యల్లో నేను ఇరుక్కుపోయి ఉన్నాను. నన్ను పైకి లేవనెత్తయ్యా అని అడుగుతున్నావా దేవుణ్ణి? ఎందుకంటే సమస్త దేవతల కంటే ఆయన గొప్పవాడని నేను ఎరుగుదును. దేవుళ్లకు దేవుడని నేను ఎరుగుదును. ఆకాశమందు ఆసీనుడైన వాడు నీవు తప్ప నాకెవరున్నారు అని నువ్వు అంటున్నావా? ఆలోచించండి ప్రియమైన దేవుని బిడ్డలారా. ఈ మాటలు, దేవుని యొక్క మాటలు నీ హృదయానికి తగులుతున్నాయి, కానీ నీవు పెడచెవున పెడుతున్నావు. నీవు విననట్టు చేస్తున్నావు ఈ వాక్యాన్ని. ఎంతకాలం నీవు ఆ దేవుని విడిచిపెట్టి నువ్వు తిరగలవు? కొండను ఢీకొనగలవా? కొండను ఢీకొనగలవా? చిన్నప్పుడు ఒక పద్యం నేర్చుకున్నామండి చదువుకునేటప్పుడు. ఏనుగు అది ఒక పూజ చేస్తూ ఉంటుంది. అయితే ఆ పూజ చేస్తున్నప్పుడు ఒక పాము వచ్చేసి దాన్ని చెడగొడుతూ ఉంటుంది. ఆ పూజనంతా చెడగొట్టేస్తుంది. అప్పుడు ఒకరోజు ఏం చేసిందంటే, నా పూజనంతా ఇది చెడగొడుతుందని చెప్పేసి ఆ పాము వచ్చేసి ఆ ఏనుగు యొక్క తొండములోకి దూరి దాన్ని చాలా ఇబ్బందుల పాలు చేస్తూ ఉంటుంది. అది ఆ ఏనుగు వెళ్ళి కొండను ఢీకొంటూ ఉంటుంది. కొండను ఢీకొంటున్నప్పుడు ఏనుగుకు బాధ కలుగుతుందా, లేక కొండకు బాధ కలుగుతుందా? ఆలోచించండి. ఎందుకంటే నీవు కొండను ఢీకొనటం ద్వారా
బాధ నీకే కలుగుతుంది కానీ కొండకు ఏమీ కాదు. మరి నువ్వు దేవుడితో నీవు దేవునికి దూరంగా ఉండి నీ జీవితాన్ని వ్యర్థపరుచుకుంటూ ఈ లోకంలో నీవు జీవితాన్ని అంతా వ్యర్థపరుస్తూ తిరుగుతూ ఉంటే ఎవరికి నష్టమండి? దేవుడికి నష్టమా లేక మనకు నష్టమా? ఆలోచించండి. ఎందుకంటే దేవుడు నిన్ను నన్ను పిలుస్తూ ఉన్నాడు. నా కుమారుడా, నా ఉపదేశము వినుము, నా తట్టు తిరుగుము, నీవు నాకు మొరపెట్టుము, నేను నీకు ఉత్తరం ఇస్తానని సెలవిస్తున్నాడు దేవుడు. అంటే దేవుడు ఉత్తరం ఇచ్చే దేవుడు, ఆయన మాట్లాడే దేవుడు, ఆయన సజీవుడు. ఆయన మనతో మాట్లాడుతున్నాడు. నిన్ను నన్ను ఆయన నీతో నాతో మాట్లాడుతున్నాడు. నిన్ను నన్ను నడిపిస్తూ ఉన్నాడు. అయితే ఇక్కడ ఏమంటున్నట్టే, ఆకాశమందును భూమి అందును సముద్రుల యందును మహాసముద్రులన్నిటి అందును తనకిష్టమైనదంతయు జరిగించువాడు. చూసావా? ఆకాశములకు సముద్రములకు మహాసముద్రములకు ఆజ్ఞాపించువాడు ఆయన. అనగా ఈ సముద్రాలు ఈ సృష్టి అంతా ఆయన హస్తకృత్యములు కావా? మరి అలాంటప్పుడు అవి మాటలు వింటున్నాయి. ఆకాశములు దేవుని మహిమను వివరించుచున్నవి అని మనం కీర్తన గ్రంథంలో 119వ అధ్యాయంలో మనం చూస్తాం. ఆకాశములు దేవుని మహిమను వివరిస్తున్నాయి. మరి దేవుని స్వహస్తముల చేత తయారు చేయబడిన మానవుడు దేవుని మహిమను వివరించలేకపోతున్నాడు. దేవుని మహిమను ఘనపరచలేకపోతున్నాడు. దేవుని స్తుతించలేకపోతున్నాడు. దేవుని ఆరాధించలేకపోతున్నాడు. తన జీవితాన్ని అంతా వ్యర్థపరుచుకుంటున్నాడు. మానవుని జీవితం ఎటువైపు వెళుతుంది చూసారా? డబ్బు ఎక్కువైపోయింది కాబట్టి తన జీవితము ఇష్టానుసారంగా బ్రతకడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. డబ్బు ఎక్కువైతే ఇష్టానుసారంగా బ్రతుకుతాడు. అదే డబ్బు లేకపోతే కడుపుతో ఆకలితో ఉన్నప్పుడు అయ్యో దేవుడా నాకు ఈరోజు ఏమి దొరకలేదే అని నీవు ఆలోచిస్తావు. అప్పుడు దేవుని నీవు చూస్తావు, దేవుని వెతుకుతుంటావు. అయ్యో దేవుడా నాకు ఏమి దొరకలేదే అని నీవు ఆలోచిస్తుంటావు. అప్పుడు దేవుని వైపు చూస్తుంటావు. అనగా దేవుడు నీకు సమృద్ధిగా అన్ని ఇస్తున్నాడు. ఆహారం ఇస్తున్నాడు, బట్టలు ఇస్తున్నాడు, ఇల్లు ఇస్తున్నాడు, ఉద్యోగం ఇస్తున్నాడు. నీకు కావలసిందంతా దేవుడు నీకు ఇస్తున్నాడు. కానీ మరి నువ్వు దేవునికి ఏమి ఇస్తున్నావు? ఏమీ లేదండి. మనం దేవునికి ఏమి ఇవ్వలేకపోతే దేవుడు ఏమన్నా కోరుకుంటున్నాడా? నీ డబ్బు ఇవ్వు, నీ బంగారం ఇవ్వు, నీ ఆస్తి ఇవ్వు, నీ అంతస్తులు ఇవ్వు, నీ ఉద్యోగం ఇవ్వు, నీ పదవులు ఇవ్వు అని దేవుడు అడుగుతున్నాడండి? కాదు. దేవుడికి ఇవి అవసరం లేదు. ఎందుకంటే నిన్ను సృష్టించిన వాడు దేవుడు కదా. మరి అలాంటప్పుడు దేవుడికి ఇవన్నీ అవసరమా? ప్రపంచములో ఈ సృష్టి అంతటిని సృష్టించిన వాడే ఆయన. ఆయనకు నీ డబ్బు అవసరమా? ఆయనకు నీ ఆస్తి అవసరమా? ఏది అవసరం? ఆలోచించండి. విరిగి నలిగిన మనసే దేవునికి ఇష్టమైన బలులు అని మనం కీర్తన గ్రంథంలో చూస్తాము. దావీదు అంటున్నాడు, విరిగి నలిగిన మనస్సే నీకు ఇష్టమైన బలులు తండ్రి. మరి ఈ విరిగి నలిగిన ఈ హృదయం, ఈ విరిగి నలిగిన ఈ చెడిపోయిన ఈ జీవితాన్ని నీవు కోరుకుంటున్నావయ్యా. నా జీవితాన్ని మార్చయ్యా, నా జీవితాన్ని మార్చయ్యా. ఇంతకాలం నేను తెలియక జీవితంను వ్యర్థపరిచాను ఈ లోకంలో. కానీ నీ వాక్యాన్ని పెడచెవును పెట్టి నీ మాట వినక నేను నీకు దూరమైనాను ప్రభువా అని నీవు దేవుని అడుగుతున్నావా? దేవుని ప్రార్థిస్తున్నావా? దేవుని వద్దకు వస్తున్నావా? దేవుని మందిరంలో సమయాన్ని గడుపుతున్నావా? దేవుని మందిర ఆవరణములో ఒక దినము గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టం. ఇంకో మాట చూసుకుందామండి. 84వ కీర్తన చూసుకుందాం దయచేసి. 84వ కీర్తన మొదటి 2 వచనాలు. సైన్యములకు అధిపతియగు యెహోవా, నీ నివాసములు ఎంత రమ్యములు. యెహోవా, మందిర ఆవరణములను చూడవలనని నా ప్రాణము ఎంతో ఆశపడుచున్నది. దేవుని యొక్క మందిర ఆవరణములను చూడవలనని నా ప్రాణము ఎంతో ఆశపడుచున్నదని దావీదు ఇక్కడ చెప్తున్నాడండి. ఆయన నివాసములు ఎంత రమ్యములు, ఎంత రమణీయమైనది. ఆయన బంగారు వీధులు, అవి మహిమ కలిగిన వీధులు,
ఆ యొక్క పరలోక పట్టణము ఎంత రమ్యమైన పట్టణము, ఎంత సుందరమైన పట్టణము. అది వాడబారని పట్టణము, అది శాశ్వతమైన పట్టణము, అది యుగాయుగములు నిలుసు పట్టణము. అలాంటి పట్టణాన్ని కావాలని నీకు లేదా? ఇక్కడ దావీదు అది కోరుకుంటున్నాడు. గొర్రెల కాపరి నుండి రాజుగా హెచ్చించిన కూడా ఆయనకు గర్వం అనేది లేదండి. ఇక్కడ గర్వము లేని రాజుగా, దేవునికి సమీపస్తుడుగా, దేవుని స్తుతించేవాడిగా, దేవుని గణపరిచేవాడిగా దావీదు ఉంటున్నాడండి. తన జీవితంలో దావీదును ఎంత హెచ్చించాడో దావీదుకు తెలుసు. దావీదు యొక్క చింత భారమంతా దేవుని పైన వేశాడు ఆయన. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి నీ జీవితం యొక్క భారమంతా దేవుని పైన వేస్తున్నాడా? నా కుమారుడా, నీ చింత యావత్తంతా నా పైన వేయము, నీ భారము యెహోవా మీద మోపము, ఆయనే నిన్ను ఆదుకునేవాడు. ఆయన నిన్ను ఆదుకునేవాడు. మరి నువ్వు ఆయన మీద భారం వేస్తున్నావా? డాక్టర్లు మాత్రం భారం వేస్తారండి. మా ప్రయత్నం మేము చేశాము, ఇక అంతా దేవునిదే భారము, ఆయనే రక్షించువాడు అని అంటారండి. అంటే దాని అర్థం ఏంటంటే, ఈ డాక్టర్ల కంటే డాక్టరు, పరమ డాక్టరు దేవాతి దేవుడండి. దేవుడు పరమాత్మ డాక్టరు. పరమందున్నవాడు, నిన్ను నన్ను సృష్టించిన వాడు ఆయన డాక్టర్గా ఉంటున్నాడు. మరి నీకు మంచి మెడిసిన్ ఏదో తెలుసా? ప్రార్థన. ప్రార్థన జీవితము నీకు మంచి మెడిసిన్, అదే నీకు మందు. నీ సమస్త రోగములు పోవాలంటే దేవుని నువ్వు అడగాల్సిందే, దేవుని సన్నిధికి నువ్వు రావాల్సిందే. ఆయన మందిర ఆవరణములు చూడవలనని నా ప్రాణము ఎంతో ఆశగొనుచున్నది, నా ప్రాణము ఎంతో సొమ్మసిల్లుచున్నది. చూసారా, సొమ్మసిల్లిపోతున్నాడంట. దేవుని మందిర ఆవరణాలు చూడవలనని, దేవుని మందిరంలో నిలవలనని, దేవుని మందిరంలో సమయాన్ని గడపవలనని సొమ్మసిల్లిపోతున్నది. మరి నీవు కూడా మందిర ఆవరణములో రావడానికి ఇష్టపడుతున్నావా? ఎలా ఉంది మన జీవితం? ఆదివారం వచ్చింది అయ్యో అని అనుకొని నీవు నిద్రపోతూ దేవుని సమయాన్ని దొంగిలిస్తున్నావా? ఎలా ఉంటున్నావు? ఆదివారము ఈ కరోనా వచ్చి చాలామందికి, కొంతమందికి అనగా మందిరంలోనికి వెళ్ళని వారికి, వాళ్ళకంటే హ్యాపీగా ఉంది, అరే ఇంట్లోనే ఉంటున్నాం రా, హ్యాపీగా చర్చికి వెళ్ళిన అవసరం లేదు అని సంతోషపడుతున్నావా? ప్రియమైన దేవుని బిడ్డలారా, నీవు ఎక్కడ ఉన్నా కూడా దేవుని స్తుతించాల్సిందే, దేవుని ఘనపరచాల్సిందే, దేవుని ఆరాధించాల్సిందే. ఆయనను ఆరాధించువారు ఆత్మతో సత్యముతో ఆయనను ఆరాధించాలి. నువ్వు ఆరాధించకపోతే నీ జీవితం, నా జీవితం వ్యర్థమే. యెహోవా, సైన్యములకు అధిపతియగు యెహోవా, నీ మందిర ఆవరణములో నిలవవలనని నా ప్రాణము ఆశపడుతున్నదని ఎప్పుడు అంటావు నువ్వు? ఆయన మీద ఆసక్తి నీకు ఉన్నప్పుడు, నీ ఆత్మను దేవుని వైపు తిప్పినప్పుడు, ఆత్మీయ జీవితాన్ని నీవు అనుభవించినప్పుడు, ఆత్మలో దేవుని స్తుతించినప్పుడు, నీవు దేవుని యొక్క ఆ వాక్యము కొరకు నీ ప్రాణము తృష్ణ కొనాలి, దాహము కొనాలి. మనకు దాహం అయినప్పుడు ఏం కావాలండి? ఏ నీళ్ళు కావాలి? శరీరానికి దాహం అయినప్పుడు ఏ నీళ్ళు కావాలి? మంచి నీళ్ళు కావాలి. బావిలో నుంచి వచ్చే మంచి నీళ్ళు తాగాలి. ఒక్క నిమిషం అండి. ఇప్పుడు నాకు కూడా దాహమైంది. ఈ దాహము, ఈ నీళ్లు త్రాగితే మరలా దప్పికొంటాం. కానీ దేవుడిచ్చిన నీళ్లు త్రాగువాడు ఎన్నటికీ దప్పికొనడు. ప్రియమైన దేవుని బిడ్డారా, దేవుడిచ్చే ఆ నీరు అది ఎలాంటిదంటే జీవజలములు. ఏంటది? జీవజలములు. ఈ నీళ్లు శరీరానికి మాత్రమే సేద తీర్చుకుంటాయి, కానీ దేవుడిచ్చే నీళ్లు అవి జీవజలములు. ఈ నీళ్లు త్రాగువాడు మరలా దప్పికొనను, కానీ ఆయన ఇచ్చు నీళ్లు త్రాగువాడు మరి ఎన్నటికీ తప్పికొనడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆలోచించండి. ఇవి నీళ్ళండి. ఈ నీళ్లు తాగినప్పుడు మన నాలుక తడి ఆరిపోకుండా మన ప్రాణానికి తెప్పనిల్లున్నట్లు ఈ నీళ్లు చేస్తాయి. కానీ ఇది శరీరానికి మాత్రమే. మరి ఆత్మీయ జీవితానికి, నీ యొక్క ఆత్మీయ దాహము తీర్చడానికి దేవుని యొక్క ఈ సజీవమైన ఈ వాక్యము
నీ ప్రాణమును తెప్పరిల్లు చేస్తుంది. ఎందుకంటే దేవుని యొక్క వాక్యాన్ని నువ్వు విన్నప్పుడు, దేవుని వాక్యము వైపు నీ మనసు తిప్పినప్పుడు నీ ఆత్మీయ దాహం తీరుతుంది, నీకు ఆత్మీయ ఆకలి కూడా తీరుతుంది. ఎందుకంటే జుంటి తేనె దారుల కంటే మధురమైనది దేవుని యొక్క వాక్యము. సమరయ స్త్రీకి యేసు ప్రభు అంటాడు, ఈ నీళ్లు త్రాగువాడు మరలా దప్పికొనుడు, నేనిచ్చు నీళ్లు త్రాగువాడు మరి ఎన్నటికీ దప్పికొనుడు అన్నప్పుడు ఆ సమరయ స్త్రీ యేసు ప్రభువును గుర్తించి నీవు మెస్సయ్యావా అని అన్నది. చూడండి దేవుని బిడ్డలారా, మరి ఆయనను గుర్తించగలుగుతున్నావా? ఒక సమరయ స్త్రీ ఆయన గుర్తించింది, మరి నువ్వు గుర్తిస్తున్నావా? ఈ దినం ఆయనను గుర్తిస్తున్నావా? ఆయనతో నువ్వు ఏకీభవిస్తున్నావా? ఆయనలో నీవు నడుస్తున్నావా? ఎలా ఉంది మన ఆత్మీయ స్థితి? ఎలా ఉంది మన ఆత్మీయ జీవితం? ఒక మాట చూసుకుందామండి. నా ప్రాణం ఎంతో ఆశపడుతున్నది, అది సొమ్మసిల్లుచున్నది. జీవం గల దేవుని దర్శించుటకు నా హృదయము నా శరీరమును ఆనందంతో కేకలు వేయుచున్నది. చూసారా? జీవము గల దేవుని దర్శించుటకు. చూసారా? అంటే మన దేవుడు ఎలాంటి వాడంట? జీవము కలిగిన దేవుడు, సజీవుడు. ఆయన మృతులలో నుండి పైకి లేచినవాడు. అసలు నిజంగా చెప్పాలంటే దేవుడికి మరణమే లేదండి. దేవునికి మరణమే లేదు. ఎందుకంటే దేవుడికి మరణం లేదు కాబట్టే తన ప్రియ కుమారుడైన యేసును ఈ లోకానికి పంపాడు, నిన్ను నన్ను తన రక్తములో శుద్ధి చేయడానికి. ఆలోచించండి, నిన్ను నన్ను తన రక్తము ద్వారా శుద్ధి చేయడానికి ఆయన ఈ లోకానికి వచ్చాడు. రోగుల కోసం డాక్టర్ ఏ విధంగా ఉన్నాడో పాపుల కోసం దేవుడు ఆ విధంగా ఉన్నాడండి. సింపుల్గా మనం లాజిక్గా మనం ఆలోచించాలంటే దేవుడు పాపుల కొరకు, డాక్టరు రోగుల కొరకు. మరి డాక్టరే ఇక దేవుడి దయా అని అంటాడు, మా ప్రయత్నం మేము చేశాం ఇక దేవుడి దయా అని అంటాడండి. అంటే ఆ డాక్టర్కు ఉండే జ్ఞానము ఇక్కడి వరకే. ఎక్స్టెన్షన్ లైఫ్ చేస్తుండవచ్చు బహుశా. ప్రాణాన్ని ఇవాళ వెళ్ళే ప్రాణాన్ని ఇంకొక నెల రోజులు లేకపోతే ఒక సంవత్సరం, ఒక 2 సంవత్సరాల వరకు ఆఫ్ చేయగలడేమో. కానీ ఎల్లకాలము మనిషిని ప్రాణం పోకుండా ఏ డాక్టర్ కూడా చేయలేడు. ఎందుకంటే డాక్టర్ ప్రాణమే పోతుంది ఒకరోజు కదండి. డాక్టర్ ప్రాణమే పోతుంది. అంటే డాక్టర్ కూడా మానవుడే, దేవుడు చేసిన మానవుడే. నీవు నేను కూడా దేవుడు చేసిన మానవులం. ఏదో ఒకరోజు ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్లాల్సిందే. అయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని యొక్క జీవజలములు నీవు త్రాగాలంటే దేవుని యొక్క సన్నిధికి నువ్వు రావాలి. ఆయన మందిర ఆవరణములో నిలుచుండు వారులారా అంటున్నాడు. చూసారా? మరి నిలుస్తున్నావా? దేవుని మందిరంలో నిలుస్తున్నావా? ఆదివారం రాగానే అబ్బా ఇవాళ ఆదివారం చర్చికి వెళ్ళాలి, లేకపోతే పాస్టర్ ఏమనుకుంటాడో అని బాధపడుతున్నావా? పాస్టర్ ఏమనుకోడండి. కానీ పాస్టర్ ఈ భూమి మీద ఉండేవాడే, కానీ పరలోకంలో ఉండేవాడు దేవాది దేవుడైన యేసు క్రీస్తు నిన్ను చూస్తున్నాడు. ఈ దినము విశ్రాంతి దినం కదా, నా మందిరంలోకి వస్తున్నాడా? నన్ను స్తుతిస్తున్నాడా? నన్ను ఆరాధిస్తున్నాడా? నా నామాన్ని హెచ్చిస్తున్నాడా? అన్యజనులలో ఆయన నా నామాన్ని కీర్తిస్తున్నాడా అని గమనిస్తున్నాడు నిన్ను ప్రతిరోజు. ఎలా ఉంది మన జీవితం? ఆలోచిద్దాం. ఇక్కడ ఇంకొక మాట చూసుకుందామండి. 10వ వచనం, 84వ కీర్తన 10వ వచనంలో, నీ ఆవరణములో ఒక దినము గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టం అంటున్నాడు. చూసారా? దేవుని యొక్క సన్నిధిలో ఒక దినము గడుపుట, ఒక దినము అంటున్నాడు. ఒక గంట అనట్లేదండి, ఒక అరగంట అనట్లేదు, ఒక పావు గంట అనట్లేదు. ఎంతనంట? ఒక దినము గడుపుట. ఒక దినము అంటే 12 గంటలు. ఉదయం 6 నుండి సాయంత్రం 6 గంటల వరకు గడిపినప్పుడే అది 1000 దినముల కంటే శ్రేష్టం అవుతుంది. అంతేగాని ఏదో గంట సేపు వెళ్ళి ఆ ప్రార్థన చేసుకొని ఇలా రావటం ద్వారా అది శ్రేష్టం కాదు మన జీవితానికి. మరి 12 గంటలు మనం ఉంటున్నామా? చెప్పండి, ఆలోచించండి. ఒక దినము గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టం అంటున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒక గంట కూడా మనం దేవుని సన్నిధిలో గడపలేకపోతున్నామంటే
మరి ఆ యుగాయుగములుండే ఆ పరలోకములో ఎలా ఉండగలుగుతావు? ఆలోచించండి. ఒక దినము గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టమంట. అంటే దేవుని దృష్టిలో 1000 దినాలైతే ఒక దినము అని అర్థం. మరి ఈ విధంగా మన ఆయుష్ను మనం లెక్కేసుకొని పోతుంటే అసలు దేవుని దృష్టిలో మనం ఎన్ని రోజులు బతుకుతామండి? ఆలోచించండి. కాబట్టి మన దినములు స్వల్పమైన దినములు, అవి గాలికి కొట్టుకుపోయే దినములు, ఇంతలో ఉండి అంతలో మాయమైపోయే దినములు. ఈ ఆత్మ దీపాన్ని వెలిగించువాడు ఆయనే. అందుకే ఈ ఆత్మ దీపం అనేది ఆరిపోక మునిపే నీవు దేవుని మందిరములో గడపాలి, దేవుని మందిరములోకి రావాలి, దేవుని వాక్యాన్ని వినాలి, ఆత్మల సంపాదనకై ఆరాటపడాలి. ఆత్మల సంపాదన కోసం ఆరాటపడినప్పుడే నీవు మంచి పోరాడిన వాడు అవుతావు. హల్లెలూయా, హల్లెలూయా, దేవునికి స్తోత్రం. మంచి పోరాటం పోరాడాలి అంటే చెడు పోరాటం కూడా ఉందా? ఆలోచించండి. మంచి పోరాటం అని అన్నప్పుడు చెడు పోరాటం కూడా ఉంటుంది కదా. దేవుడు అని అన్నప్పుడు దయ్యం కూడా ఉంటుంది కదా. చీకటి అని అన్నప్పుడు వెలుగు కూడా ఉంటుంది కదా. అంటే ఎప్పుడు కూడా ఒకదానికి మరొకటి వ్యతిరేకంగా ఈ లోకంలో ఉంటుందండి. చీకటి ఉన్నప్పుడు వెలుగు కూడా ఉంటుంది. మరి మన జీవితము చీకటిలో ఉంటుంది. మరి ఎక్కడికి కావాలి? మనము దేనికోసం వెతకాలి? వెలుతురుకై వెతకాలి. అంటే ఆ వెలుగు ఎవరు? దేవుడు కదా. యోహాను సువార్త 1వ అధ్యాయంలో మనం చూసుకుందామంటే ఒక మాట. యోహాను సువార్త 1వ అధ్యాయంలో ఒక మాట మనం చూసుకుందాం. ఏమని ఉంటుందంటే, ఆది అందు వాక్యము ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను, ఆయన ఆది అందు దేవుని యొద్ద ఉండెను, సమస్తమును ఆయన మూలంగా కలిగి ఉన్నది ఏది ఆయన లేకుండా కలగలేదు. ఆయనలో జీవము ఉండెను, ఆ జీవము మనుషులకు ఏమై ఉండెను? వెలుగై ఉండెను. ఆయనలో జీవము ఉండెను, అది ఆ జీవము మనుషులకు వెలుగై ఉండెను. ఎంత చక్కటి మాట అండి. ఆయనలో జీవం ఉంది, దేవునిలో జీవం ఉంది. కనుకనే నీతో నాతో మాట్లాడుతున్నాడు, మనందరితో మాట్లాడుతున్నాడు. అందుకే ఆయన సజీవుడు, ఆయన మాట్లాడేవాడు, ఆయన ఉన్నవాడు, అనువాడు. అనువాడు అనగా పలుకువాడు, మాట్లాడువాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయనలో వెలుగు ఉండెను, ఆయనలో జీవం ఉండెను, ఆ జీవము మనుషులకు వెలుగై ఉంటుంది. చూసారా? ఆ జీవము మనుషులకు వెలుగై ఉంటుంది. అంటే మనుషులు ఏ స్థితిలో ఉన్నారు కదా? మనుషులు ఏ స్థితిలో ఉన్నారు? చీకటి స్థితిలో ఉన్నారు, చీకటి జీవితంలో ఉన్నారు, దాన్ని గ్రహించలేకుండా ఉన్నారు. వెలుగు అది వెలుగును ఇస్తుంది, కానీ వెలుగును గ్రహించలేకపోతున్నారు. ఎందుకంటే ఈ ఆత్మీయ నేత్రములు తెరవబడక ఆత్మీయ గుడ్డి స్థితిలో ఉన్నప్పుడు దేవుని యొక్క వెలుగు మనకు కనపడదు, దాన్ని మనం గ్రహించము. ఇక్కడ అదే అంటున్నాడండి, ఆయనలో జీవము ఉండెను, ఆ జీవము మనుషులకు వెలుగై ఉండెను అంటున్నాడు. చూసారా? దేవుని యొక్క వాక్యము అది జీవితానికి వెలుగుని ఇస్తుంది. దేవుని యొక్క వాక్యము అది జీవితానికి జీవాన్ని ఇస్తుంది. ప్రభువులో ఆనందం అనేది కలుగజేస్తుంది. ఆనందం, సంతోషం, శాంతి, సమాధానం దేవునిలో మాత్రమే దొరుకుతుందండి. నీవు ఎక్కడ వెతికినా, ఎన్ని ఊర్లు తిరిగినా, దేశ విదేశాలు తిరిగినా కూడా నీకు సంతోషము, ఆ సమాధానము, ఆ జీవము, ఆ వెలుగు నీకు దొరకదండి. మరి ఎక్కడ దొరుకుతుంది? ఆయన సన్నిధిలో నీవు గడిపినప్పుడే ఆనందం, సంతోషం, సమాధానం, జీవం, ఉజ్జీవం నీకు లభిస్తుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని మందిర ఆవరణములో గడపడానికి నీవు ఇష్టపడుతున్నావా? ఎలాంటి పరిస్థితుల్లో నీవు ఉంటున్నావు? మందిరంలో గడపడానికి నీవు ఇష్టపడకపోతే మన జీవితం ఆ నరకములో కాలిపోతుందండి. మనము మరణించిన తర్వాత ఆ నరకంలోకి వెళతాం. అందుకే ప్రియమైన బిడ్డ, ఈ భూమి మీద బ్రతికి ఉన్నప్పుడే నీ ఆత్మ దీపము ఆరిపోక మునిపే
ఆ సర్వ సృష్టికర్తను నువ్వు తెలుసుకోవాలి. ఆయన వెలుగులోకి నువ్వు రావాలి. ఆయన వెలుగును నీ పైన ప్రసరిస్తుంది, అది నువ్వు గ్రహించాలి. ఈ వాక్యము వెలుగు నీ జీవితానికి, నీ జీవితానికి వెలుగు, నీ త్రోవకు వెలుగు. నువ్వు గ్రహించకపోతే అలాగా, ఆయన వెలుగును నీవు గ్రహించకపోతే నీ జీవితం అంతా చీకటిమయమే. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆలోచించండి. ఎటువైపు మన ప్రయాణం, ఎటువైపు మనం జీవిస్తున్నాం, ఎక్కడి వరకు మనము వెళుతున్నాం? లోకం వైపా, దేవుని వైపా? ఆలోచించండి. ఇక్కడ ఇంకొక మాట మనం చూసుకుందామండి. 5వ వచనంలో, ఆ వెలుగు చీకటిలో ప్రకాశించుచున్నది గాని చీకటి దాన్ని గ్రహింపకుండెను. దేవుని యొద్ద నుండి పంపబడిన ఒక మనుషుడు ఉండెను, అతని పేరు యోహాను. ఇంకొక మాట మనం చూసుకుందామండి. నిజమైన వెలుగు ఉండెను, అది లోకంలోనికి వచ్చుచు ప్రతి మనిషిని వెలిగించుచున్నది. చూసారా, నిజమైన వెలుగు ఒకటి ఉండెను, అది లోకంలో ప్రతి మనుషుని వెలిగించుచున్నది అని మనం చూస్తున్నాం. ఇక్కడ యోహాను సువార్త 1వ అధ్యాయం 4-5 వచనాలు మనం చూసినట్లయితే, ఆది యందు వాక్యము ఉండెను, వాక్యము దేవుడై ఉండెను, అది మనుషులకు జీవమును వెలుగును కలుగజేయుచుంది. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ మనం ఆలోచిద్దాం. అతడు వెలుగై ఉండలేదు కానీ నిజమైన వెలుగు యేసు ప్రభు, అది లోకంలోనికి వచ్చు ప్రతి మనుషుని వెలిగించుచున్నది అని చూస్తున్నాం. దేవుడి యొక్క వెలుగు ప్రతి మనిషిని వెలిగిస్తున్నది, తన ఆత్మీయ జీవితాన్ని వెలిగిస్తూ ఉంది. ఎప్పుడో తెలుసా? నీవు దేవుని మందిరంలోకి వచ్చినప్పుడు, దేవుని వాక్యాన్ని విన్నప్పుడు, వాక్యానికి నీవు లోబడినప్పుడు, వాక్యాన్ని నీవు గౌరవించినప్పుడు, దేవునికి నీవు భయపడినప్పుడు నీ జీవితానికి వాక్యము వెలుగుగా ఉంటుంది. మరి దేవుని మందిరములో గడపడానికి ఇష్టపడుతున్నావా? దావీదు అంటున్నాడు, యెహోవా మందిరములకు వెళ్ళుదామని జనులు నాతో అనినప్పుడు నేను బహుగా సంతోషించి తిని అంటున్నాడు. మరి దేవుని మందిరంలో గడపడానికి వెళ్ళడానికి నువ్వు వెళ్తున్నావా? అంటే దేవుని మందిరంలోకి వెళ్ళాలనే ఆశ నీలో ఉందా? పాస్టర్తో మనం అంటున్నామా, పాస్టర్ గారు ఎప్పుడు ఆరాధన తొందరగా పెట్టండి అని ఆత్మతో నువ్వు అడుగుతున్నావా? యెహోవా మందిరములకు వెళ్ళుదామని జనులు నాతో అని అంటున్నారు. చూసారా, దావీదుతో అంటున్నాడు అనమాట, జనులు నాతో అనినప్పుడు నేను బహుగా సంతోషించి తిని. చూసారా, మందిరములో, దేవుని యొక్క మందిరములో సంతోషం ఉంటుంది, దేవుని మందిరంలో ఆనందం ఉంటుంది, దేవుని మందిరంలో వెలుగు ఉంటుంది, దేవుని మందిరంలో జీవం ఉంటుంది, దేవుని మందిరంలో నీకు ఎల్లప్పుడూ సంతోషము ఆనందమే కలుగుతుంది. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ ఏంటంటే, మరి ఆయన వెలుగును గ్రహిస్తున్నావా? ఆ చీకటిని వదిలిపెట్టి వెలుగులోనికి వస్తున్నావా? ఆలోచించండి. మరి ఒక దినము గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టం. దేవుని మందిరంలో నువ్వు గడుపుతున్నావా? లేక లాక్డౌన్ అని చెప్పి, కరోనా అని చెప్పి, సాకులు చెప్పి మందిరానికి వెళ్లకుండా నీ జీవితాన్ని వ్యర్థపరుచుకుంటున్నావా? నువ్వు ఎక్కడ ఉన్నా దేవుని స్తుతించవచ్చు, నువ్వు ఇంట్లో ఉన్నా దేవుని స్తుతించవచ్చు, నువ్వు బయటికి వెళ్ళినా దేవుని స్తుతించవచ్చు, దేవుని జ్ఞాపకం చేసుకోవచ్చు. ప్రార్థన జీవితం నీవు కలిగి ఉన్నప్పుడు నీవు ఎక్కడ ఉన్నా కూడా నీ మొర దేవుడు ఆలకిస్తాడండి. మరి ప్రార్థన జీవితం లేక, దేవునితో సంబంధము లేక, దేవునికి సన్నిధికి నీవు దూరంగా ఉంటూ నీవు జీవిస్తూ ఉంటే దేవుడు బాధపడుతున్నాడు. ఆలోచించండి, దేవుడు బాధపడుతున్నాడు. అయ్యో నా కుమారుడా, నీవు తప్పిపోతున్నావు, నా వైపు రా అని వాక్యము ద్వారా, పాస్టర్ల ద్వారా దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. వాక్యముతో నిన్ను దేవుడు సంధిస్తున్నాడు. నీవు వాక్యానికి పెడచెవిన పెట్టి నీ ఇష్టానుసారమైన నీ జీవితం జీవిస్తే ఒకరోజు తీర్పు ఉంటుంది. జాగ్రత్త. మనం చనిపోయిన తర్వాత ఆ దేవుని సన్నిధిలో తీర్పు ముందు నిలబడవలసిందే. అప్పుడు దేవుడు అడుగుతాడు, ఎన్ని ఆస్తులు సంపాదించావని దేవుడు అడుగుతాడా? ఎంత బంగారం సంపాదించావని దేవుడు అడుగుతాడా? లోకములో ఉన్నప్పుడు నువ్వు ఎంత ధనవంతుడివో, ఎంత గొప్పవాడివో, నువ్వు ఎంత మంత్రివో, లేకపోతే ప్రధానమంత్రివో, ముఖ్యమంత్రివా అని అడుగుతాడా దేవుడు? ఏమడుగుతాడు? దేవుని మందిరంలో ఒక దినము గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టమని నీవు విన్నావు కదా.
మరి ఒక దినమైన దేవుని గడిపావా? నన్ను స్తుతించావా? నన్ను గణపరిచావా? లేక నామకార్థ క్రైస్తవుడిగా ఉంటున్నావా? ఏ విధంగా ఉంటావు? ఆత్మల సంపాదన లేకపోతే నీవు ఆత్మ ఫలములు ఫలించలేవు. ప్రియమైన దేవుని బిడ్డారా, హల్లెలూయా. నువ్వు ఆత్మ ఫలములు సంపాదించుకోలేవు, ఆత్మను సంపాదించలేవు, ఆత్మ ఫలాలను సంపాదించలేవు. అందుకే మన జీవితం వ్యర్థమైపోతుంది. ఈ వ్యర్థమైన జీవితము ఈ లోకంలో వ్యర్థంగా జీవించకుండా దావీదు అంటాడు, వ్యర్థమైన వాటిని చూడకుండా నా కనులను త్రిప్పివేయము అంటున్నాడు. ఎందుకంటే ఈ లోకము వ్యర్థమైనది, ఈ లోకంలో ఉన్నవన్నీ వ్యర్థమైనవి. ప్రభువా, నిన్ను స్తుతించుట, నిన్ను ఘనపరచుట, నీ నామమును హెచ్చించుట అది ఎంతో ఘనమైనది, అది ఎంతో మహిమకరమైనది అని దేవుడు చెప్తున్నాడు. మరి దేవుని మహిమపరుస్తున్నావా? దేవుని స్తుతిస్తున్నావా? దేవుని కొరకు నీవు బ్రతకడానికి ఇష్టపడుతున్నావా? ఎలా ఉంది మన జీవితం? ప్రియమైన దేవుని బిడ్డారా, ఆలోచించండి. ఎంతకాలం మనం ఈ భూమి మీద బ్రతుకుతాం? ఏదో ఒకరోజు వెళ్ళాల్సిందే కదా. ఒక కవి అంటాడు, ఓ జాబిల్లి, ఏదో ఒకరోజు నేనే నీ యొద్దకు వస్తాను, నువ్వు మాత్రం నా యొద్దకు రావు అంటాడు. జాబిల్లి అని అంటాడు. కానీ మనమైతే, ఓ దేవా, నేను ఏదో ఒకరోజు నీ యొద్దకే వస్తాను, నీ ఉండు స్థలములో నేను ఉంటాను అన్న నిరీక్షణ నీకు కలిగి ఉందా? నిరీక్షణ జీవితం, విశ్వాసపు జీవితం, మంచి పోరాటం ఈ లోకంలో ఉన్నప్పుడే మనం పోరాడుతూ ఉండాలి. పోరాటం, జీవితమే ఒక పోరాటం. ఒక కవి అంటాడు, జీవితం అంటే అంతులేని ఒక పోరాటం అని అంటాడు. బ్రతుకు తెరువుకై పెనుగులాడుటే ఆరాటం అని అంటాడు. కానీ మనం బ్రతుకు తెరువు కోసం కాదు, ఆత్మల సంపాదన కోసం ఆరాటం క్రైస్తవుని యొక్క జీవితం. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి ఆత్మల సంపాదన అనేది నీవు కలిగి ఉన్నప్పుడు దేవుడు ఆటోమేటిక్గా నిన్ను హెచ్చిస్తూ ఉంటాడు. ఆత్మల సంపాదన. ఈరోజు నేను ఎవరికైనా వాక్యాన్ని వినిపించానా అనే ప్రశ్న నీలో ఉండాలి. ఈరోజు నేను వాక్యాన్ని చదివానా? ఉదయం లేచి దేవుని స్తుతించానా? దేవుని వాక్యం చదివానా? దేవుడు నాతో మాట్లాడా? నేను దేవునితో మాట్లాడానా అని ప్రశ్న వేసుకోవాలి. ప్రియమైన బిడ్డలారా, మరి ఉదయం ఏం చేస్తున్నాం మనం? మన నిద్రలో నుంచి మనం లేచి దేవుని స్తుతిస్తున్నామా? దేవుని గణపరుస్తున్నామా? దేవుని ఆరాధిస్తున్నామా? ఏ స్థితిలో ఉంటున్నాం మనం? మన దినమంతా, మన దినచర్యలో ఎన్నెన్నో చేస్తున్నాం, కానీ దేవుని మాత్రం మర్చిపోతున్నాం, దేవుని పక్కన పెడుతున్నాం. ఏంటండి దేవుని గురించి మనం ఎవరికైనా చెబితే ఎవరైనా వింటారా అని అంటారు కొంతమంది. అయితే నువ్వు యుక్తిగా మాట్లాడాలి, నువ్వు ఇతరులతో యుక్తిగా మాట్లాడాలి. దేవుని మాటలను తెలివిగా నీవు వారికి వినిపింపచేయాలి. ఎన్నో రకాలుగా దేవుని యొక్క వాక్యాన్ని వినిపించవచ్చు. ఉదాహరణకి నేనే చెప్తానండి, ఇది గొప్పతనం కాదు, కానీ దేవుని యొక్క వాక్యము ఏ విధంగా వినిపించాలంటే, నేను బైక్ మీద వెళుతున్నానండి. బైక్ మీద వెళుతున్నప్పుడు ఎవరైనా లిఫ్ట్ అని అడిగినారనుకోండి, నేను వారికి లిఫ్ట్ ఇస్తాను. అప్పుడు లిఫ్ట్ ఇచ్చినప్పుడు వారిని అడుగుతాను, ఏం పేరు, నీ పేరు, ఎక్కడి నుంచి వస్తున్నావు, ఎక్కడ ఉంటావు అని ఇవన్నీ అడిగిన తర్వాత, నేను ఎందుకు ఆపానో తెలుసా బైకు, నిన్ను ఎందుకు ఎక్కించుకున్నానో తెలుసా బైకు అని ప్రశ్న వేస్తానండి. అప్పుడు ఆయన అంటాడు, ఏదో హెల్ప్ చేశారండి మీరు అని అంటాడు. అవునండి, హెల్ప్ చేశాను, నిజమే. ఎందుకు? మీరు మంచోళ్ళు కాబట్టి చేశారు అని అంటారు. ఎందుకంటే ఆయన అవసరం తీరాలి కదా అని అంటారన్నమాట. అప్పుడు నేను అంటాను, అలా కాదు, యేసు ప్రభు ఒక మాట చెప్పాడు, నిన్ను వల్ల నీ పొరుగు వారిని ప్రేమించుము అని అన్నాడు. నా వల్ల అయ్యే సహాయం నేను చేస్తున్నానని చెప్పి, నేను దానికోసం దేవుడు నన్ను ప్రేమించాడు, నేను నిన్ను ప్రేమిస్తున్నాను. ఎప్పుడైతే నేను నిన్ను ప్రేమిస్తున్నానో దేవుడు నిన్ను కూడా ప్రేమిస్తున్నాడు అని చెప్పి దేవుని ప్రేమ గురించి, దేవుని యొక్క వాక్యాన్ని అక్కడ చెప్తాను నేను. అంటే మీరు యేసు ప్రభు నమ్ముకున్నలా అని అంటాడు. అన్నప్పుడు అవును అని అంటాను. అప్పుడు ఆయన ఏమంటాడంటే, యేసు ప్రభు నమ్ముకున్న వాళ్ళే సహాయం చేస్తారండి, వేరే వాళ్ళు చాలా తక్కువ చేయటం అని అంటారు. అంటే క్రైస్తవుని యొక్క లక్షణం ఏంటంటే సహాయం చేయటం, అన్యజనులకు సహాయం చేయటం,
దేవుని యొక్క వాక్యాన్ని వినిపించటం, ఆత్మల సంపాదనకై ఆరాటపడటం, ఇది క్రైస్తవుడికి ఉండే లక్షణం. మరి ఆత్మల సంపాదనకై ఆరాటపడటమే మంచి పోరాటం. అది అపోస్తలుడైన పౌలు చేశాడు తన జీవితంలో. అపోస్తలుడైన పౌలు తన జీవితంలో మంచి పోరాటం పోరాడాడు. ఆ పోరాటంలో ఎన్నో శ్రమలు అనుభవించాడు, ఎన్నో బాధలు అనుభవించాడు, ఎన్నో దెబ్బలు తిన్నాడు, ఎన్నో సంఖ్యలతో ఆయనను బంధించారు, చెరసాలలో కూడా వేశారు ఆయనని. ఎన్ని చెరసాల సంఖ్యలు కూడా వేసినా కూడా ఎవరిని విడిచిపెట్టలేదండి పౌలు? యేసయ్యను విడిచిపెట్టలేదు ఆయన. యేసయ్యను విడిచిపెట్టలేదు. అంటే దాని అర్థం ఏంటంటే, యేసయ్యను ఎప్పుడైతే నువ్వు నమ్ముకుంటావో, యేసయ్యను నువ్వు ఎప్పుడైతే సొంత రక్షకుడిగా అంగీకరిస్తావో, నీకు శ్రమలు మొదలవుతాయండి. కొంతమంది ఏమనుకుంటారంటే, యేసు నమ్ముకుంటే, యేసు ప్రభుని నమ్ముకుంటే బాగా అవుతాము, యేసు ప్రభుని నమ్ముకుంటే మంచిగా అవుతాము, యేసు ప్రభుని నమ్ముకుంటే అది వస్తుంది, యేసు ప్రభుని నమ్ముకుంటే ఇది ఇస్తారు, అది ఇస్తారు అని చెప్పేసి ఎవరెవరో ఏదేదో అనుకుంటారు. ఎవరు ఇవ్వరండి. ఈ లోకములో యేసు ప్రభుని నమ్ముకుంటే మేము ఇది ఇస్తాం, అది ఇస్తామని ఏ క్రైస్తవుడు కూడా చెప్పడండి ఎవరికి. యేసు ప్రభుని నమ్ముకుంటే ఒక్కటే దొరుకుతుంది, ఏదో తెలుసా? ఈ లోకములో శాంతి సమాధానం దొరుకుతుంది, ఆ పరలోకములో మోక్షం దొరుకుతుంది. అదే విశ్వాసం, అదే నిరీక్షణ, అదే క్రైస్తవత్వం, అదే క్రైస్తవ జీవితం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆత్మల సంపాదన నీకుందా? ఆ ఆరాటం నీకుందా? ఆ పోరాటం పోరాడుతున్నావా? నీవు మంచి పోరాటం పోరాడుతున్నావా? ఇదిగో నేను మంచి పోరాటము పోరాడి తిని, అపోస్తలుడైన పౌలు అంటాడండి, మంచి పోరాటము పోరాడి తిని నా పరుగు కడ వరకు ముట్టించి తిని. చూసారా? నా పరుగు కడ వరకు ముట్టించి తిని. ఇక నా కొరకు ఏముంది అక్కడ? జీవ కిరీటము నా కొరకు దాచబడి ఉన్నది. చూసారా? యేసు ప్రభువుల క్రీస్తు ఆ పరలోకంలో పట్టుకుంటాడు ఆ యొక్క జీవ కిరీటాన్ని. పట్టుకొని అపోస్తలుడైన పౌలు రాగానే ఆయనకు ధరింపచేస్తాడండి. అది జీవ కిరీటం. అది ఈ లోకంలో ఉన్న కిరీటము బంగారం కిరీటమే. ఆ బంగారం ఈ భూమిలో విడిచిపెట్టబడిసిందే. ఆది కాండములో మనం చూస్తాం, హవీలా దేశంలో బంగారం అధికంగా ఉందని చెప్పేసి మనం బైబిల్లో చూస్తాం. హవీలా దేశంలో బంగారం ఉంది, రాజుల దగ్గర బంగారం ఉంది, ఎక్కడెక్కడో బంగారం ఉండొచ్చు, కానీ ఒకరోజు ఈ బంగారాన్ని ఇక్కడ విడిచిపెట్టాల్సిందే. కానీ నీ కొరకు జీవ కిరీటము ఆ పరలోకంలో ఉంటుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, నీవెప్పుడైతే మంచి పోరాటం పోరాడతావో, ఆత్మల సంపాదనకై నువ్వు పోరాడతావో, నీ ఆత్మీయ జీవితాన్ని అభివృద్ధి పరుచుకుంటావో, అప్పుడు దేవుడు నీకు జీవ కిరీటాన్ని ఇవ్వడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. యేసు ప్రభు ఈ లోకంలో నుండి ఆయన ఆరోహణమై వెళుతున్నప్పుడు శిష్యులతో ఒక మాట అంటాడు. ఏమంటాడు? నేనుండు స్థలంలో మీరును ఉండులాగున మీ కొరకు నేను స్థలము సిద్ధపరచడానికి వెళుతున్నాను. మీరు సంపాదించుకున్న ఈ స్థలాలు, ఈ ఇళ్ళు, ఈ ఆస్తులన్నీ ఇక్కడే విడిచిపెట్టబడతాయి. కానీ నేనిచ్చు స్థలం, నేనిచ్చే భవనం అది యుగాయుగములు ఉండేది. అది వాడబారని పట్టణము. ఆ వాడబారని పట్టణంలో, ఆ నిలవరమైన పట్టణంలో, ఆ యుగాయుగములు ఉండే పట్టణంలో నేను ఎక్కడ ఉంటానో నువ్వు అక్కడే ఉంటావు అని దేవుడు చెప్తున్నాడండి. మరి ఆత్మల సంపాదనకై ఆరాట పడుతున్నావా? దేవుని మందిరంలో ఒక దినము గడపడానికి ఇష్టపడుతున్నావా? ఎలా ఉంది మన జీవితం? ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆదివారం నాడు కాదు దేవుని స్తుతించేది, ప్రతి దినము దేవుని స్తుతించాలి, ప్రతి దినము దేవునితో గడపాలి. నీవు దేవునితో దినాన్ని గడపలేకపోతే ఆ దినమంతా నీకు విచారము, బాధ, ఏదో కోల్పోయినట్టుగా నీ జీవితంలో అనిపిస్తుంది. ఎప్పుడైతే దేవుని యొక్క వాక్యంతో నీవు నింపబడతావో, ఎప్పుడైతే దేవుని వాక్యాన్ని నీవు కలిగి ఉంటావో, ఎప్పుడైతే మోకాళ్ళుండి దేవుని స్తుతిస్తావో, దేవునికి ప్రార్థిస్తావో, అప్పుడు నీ జీవితం ఆనందంగా ఉంటుందండి. దేవునిలో ఉన్న ఆనందం అది చెప్పనాసఖ్యమైన ఆనందం. ఆ ఆనందం నీకు కావాలా? ఆ సంతోషం నీకు కావాలా? అయితే దేవుని మందిరములో నీవు సమయాన్ని గడుపు, దేవునితో నీ దినాన్ని గడుపు. మిగతావన్నీ దేవుడు చూసుకుంటాడు. నీకేం కావాలో దేవుడు చూసుకుంటాడు. నీ అక్కరను తీరుస్తాడు, నీ అవసరాలు తీరుస్తాడు, నీ ఆపదల నుంచి తప్పిస్తాడు ఆయన.
అందుకే ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి దేవుని మందిరములో గడుపుతున్నామా? మంచి పోరాటం పోరాడుతున్నామా? ఆత్మల సంపాదనకై ఆరాటపడుతున్నావా? ఎలా ఉంది మన ఆత్మీయ జీవితం? ప్రశ్నించుకోండి. నేను నీవే ప్రశ్నించుకోవాలి. దేవుడే నీకు జవాబుదారి. ఇక్కడ నీవు దేవునికి చెప్పలేకపోతే ఆ పరలోకములో ఆ తీర్పు జరిగే సమయంలో నీవు ఏ విధంగా జవాబు చెప్తావు? ప్రతి మనుషునికి తీర్పు ఉంటుంది. మార్పు అనేది ఈ లోకంలో ఉంటుంది, తీర్పు అనేది ఆ లోకంలో ఉంటుంది. ప్రియమైన బిడ్డలారా, ఆలోచించండి. మార్పు లేని జీవితం అది తీర్పుకు దారితీస్తుంది. హల్లెలూయా, స్తోత్రం. మార్పు లేని జీవితం తీర్పుకు దారితీస్తుంది. మరి దేవుని కొరకు నీ జీవితాన్ని సమర్పించుకుంటున్నావా? దేవుని కోసం నీ జీవితాన్ని సమర్పించుకుంటున్నావా? లేక ఇంకా నేను లోకంలో జీవించాలి, ఇంకా నేను నా ఇష్టానుసారంగా బ్రతకాలి, నేను ఎవరి దశలో ఉన్నాను, నేను ఇప్పుడే ఏమిటి దేవుని స్తుతించేది, ఇప్పుడే ఏమిటి దేవుని దగ్గరకు వచ్చేది, పెళ్లి చేసుకొని పిల్లలు కానీ ముసలి తనములో నేను వస్తాను అని అంటావా? ప్రియమైన బిడ్డ, దేవుడు నిన్ను ఆ విధంగా కోరుకోవటం లేదు. నీ బాల్యము నుండే నీ సృష్టికర్తను నీవు స్మరణకు తెచ్చుకో. బాల్యము నుండే బాలుడు నడవవలసిన త్రోవను వారికి నేర్పుడి, పెద్దవాడైనప్పుడు దానిని తొలగిపోడు అని అంటున్నాడు. మరి బాల్యము నుండే నీవు దేవుణ్ణి తెలుసుకోకుండా, ఒకవేళ తెలిసినా పెడచెవులు పెడుతూ దేవుని వాక్యానికి దూరంగా ఉంటూ ఏ విధంగా ఉంటున్నావు? దేవుడు నిన్ను నన్ను హెచ్చించడానికి, ఆశీర్వదించడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని మందిరంలో గడుపుదాము. ఇప్పుడు మనం నేర్చుకున్నది 4 పాయింట్లు. దేవుని మందిరంలో గడపటం, దేవునితో సమయాన్ని గడపటం, దేవునికై ఆత్మల పోరాటం, అదే మంచి పోరాటము, ఆత్మల సంపాదనకై ఆరాటము, దేవుని సన్నిధిలో సమయాన్ని గడపటము. మనకు దేవుడు ఇవి నేర్పుతున్న ఈ మంచి మాటలు మన ఆత్మీయ జీవితాన్ని అభివృద్ధి పరుచుకున్నటకు ఈ బంగారు వాక్యాలు మనం నేర్చుకుంటున్నామండి. మన ఆత్మీయ జీవితానికి ఇది వెలుగుగా ఈ వాక్యం ఉంటుంది కనుక ఈ వెలుగులోకి మీరు రావాలని దేవుడు ఇష్టపడుతున్నాడు. ప్రియమైన బిడ్డలారా, ఆయనలో జీవముంది, ఆయనలో వెలుగు ఉంది. ఆ జీవము, ఆ వెలుగు మనుషులకు వెలుగుగా ఇస్తుంది, కానీ మనుషులు గ్రహించలేకపోతున్నారు. కానీ ఇప్పుడైనా గ్రహిస్తాం. దేవునిలో జీవముందని, దేవునిలో వెలుగుందని, అది నా జీవితాన్ని వెలిగిస్తుందని, ఈ ఆత్మీయ దీపాన్ని వెలిగిస్తుందని మనం గ్రహించాలి. ప్రార్థించుకుందాం. దయచేసి అందరం తలలు వంచండి, ప్రార్థనలో ఏకీభవించండి. లైవ్లో ఉన్న ప్రతి ఒక్కరూ ఎక్కడ ఉన్నా కూడా, ఏ దేశాన ఉన్నా కూడా ఈ ప్రార్థనలో మీరు ఏకీభించవలసిందిగా మనవి చేస్తున్నాను. ప్రార్థించుకుందాం. దేవుని నామంలో ఈ వాక్యము మన ఆత్మల మేలు నిమిత్తమై దీవించబడును గాక. ఆమేన్. ప్రార్థించుకుందామండి. మహాగణుడా, మహోన్నతుడా, పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, కృపా కనికరములు కలిగిన దేవా, నీ ఘనమైన శ్రేష్టమైన నామానికి వందనాలు, కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తుంటున్నాను. ప్రభువా, ఈ సాయంకాల సమయంలో ఈ స్తుతి ఆరాధన కార్యక్రమం అంతట్లో ప్రభువా, నీవు మాతో ఉండి మాట్లాడి మా ఆత్మీయ దీపాలను వెలిగించావు, మా ఆత్మీయ జీవితాలను వెలిగించావు తండ్రి. అందును బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాం. నీ సన్నిధిలో ఒక దినం గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టమని చెబుతున్నావు ప్రభువా. మరి ఆ శ్రేష్టత్వాన్ని ఎంతోమంది పోగొట్టుకుంటున్నారు ప్రభువా. అలా ఉండకుండా ప్రభువా, నీ సన్నిధిలోకి ప్రతి వారిని నడిపించుమని ప్రార్థిస్తున్నాం. ఆత్మల సంపాదనకై మా ఆత్మ ఆరాటపడినట్లు ప్రభువా, మరి మమ్మలను నీ సజీవమైన వెలుగులోకి నడిపించుమని ప్రార్థిస్తుంటున్నాం. మరి జీవజలములు త్రాగించండి, జీవాహారము భుజింపచేయును అని నీ వాక్యం సెలవిస్తుంది. నీ వాక్యము అది మాకు జీవాహారము.
నీ వాక్యము మా త్రోవలకు వెలుగు ప్రభువా. మరి మా ఆత్మలను వెలిగించే నీ వాక్యములో మేము ఎదుగునట్లు దినదినము మమ్మల్ని ఆత్మీయ జీవితంలో అభివృద్ధి పరుచుమని ప్రార్థిస్తుంటున్నాను ప్రభువా. మంచి పోరాటము పోరాడి ప్రభువా మరి నీకు ఇష్టమైన బిడ్డలుగా బ్రతుకుట మాకు నేర్పించమని ప్రార్థిస్తున్నాము. కానీ విశ్వాసము లేకుండా ఉండుట అది దేవునికి ఇష్టమైన పని కాదు అంటున్నావు తండ్రి. విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడై ఉండుట అసాధ్యము అంటున్నావు తండ్రి. మరి మాకు విశ్వాసము కలిగిన జీవితము అనుగ్రహించండి. నీ కృపలో మమ్మల్ని జ్ఞాపకం చేసుకోమని అడుగుతున్నాము. ఈ లైవ్లో పాల్గొన్న ప్రతి బిడ్డలను ప్రభువా వారి కుటుంబాలను మీరు దీవించండి, ఆశీర్వదించండి. ఎవరైనా ప్రభువా మరి అనారోగ్యం చేత బాధపడితే వారిని అందరినీ ప్రభువా ముట్టండి, స్వస్థపరచుమని ప్రార్థిస్తుంటున్నాము. ఇదిగో ప్రభువా మరి కరోనా ప్రపంచంలో ప్రభువా మరి అదొక కనపడే వైరస్గా ఉండి ప్రభువా మరి నాయన ఎంతో మందిని ప్రాణ నష్టం కలుగజేస్తుంది తండ్రి. అట్టి కరోనాను యేసు నామములో బంధిస్తున్నాము తండ్రి, యేసు నామములో బంధిస్తున్నాము. సమస్త విధమైన రోగములను కూడా యేసు నామములో బంధిస్తున్నాము ప్రభువా. స్వస్థత కలుగజేయువాడవు నీవు తండ్రి, ఆరోగ్యము కలుగజేయువాడవు నీవు, ఆనందము కలుగజేయువాడవు నీవు, సంతోషం ఇచ్చువాడవు నీవు గనక తండ్రి నీకు మొరపెట్టుకుంటున్నాము. మా ప్రార్థనను ఆలకించువాడా, మా అక్కరలు తీర్చువాడా, నీకే వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ సాయంకాల సమయంలో ప్రభువా మరి ఈ విధంగా లైవ్లో ఉన్న ప్రతి ఒక్క బిడ్డలను ప్రభువా పేరు పేరు వరుసను మీరు దీవించమని ఆశీర్వదించమని అడుగుతూ మా కొరకు తిరిగి రానైనా నజరేయుడైన యేసు క్రీస్తు అతి పరిశుద్ధ నామములో అడిగి ప్రార్థిస్తూ స్తుతిస్తున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం మాకు వచ్చును గాక, నీ చిత్తం పరలోకమందు నెరవేర్చినట్లు భూమి మీద నెరవేరును గాక. మానదిన ఆహారములను మాకు దయచేయము. మరల అపరాధములు చేసిన వారిని మేము క్షమించిన ప్రకారం మా అపరాధములు క్షమించుము. మమ్మల్ని శోధనలోనికి తేగా దుష్టుని తప్పించుము. ఎందుకంటే రాజ్యము, బలము, శక్తి, మహిమ నిరంతరము నీవైనవి గాక తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, నా అంతరంగమునున్న సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నుతించుము. నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, ఆయన చేసిన ఉపకారములలో దేన్ని మరువకము. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. ఈ లైవ్లో పాల్గొన్న ప్రతి ఒక్క బిడ్డలను దేవుడు ఆశీర్వదించునుగాక, నిండుగా మెండుగా దీవించునుగాక. కృపా దీవెన సువార్త పరిచర్యలో మీ సహోదరుడు దేవదాస్ మా యొక్క పరిచర్య గురించి మీరు ప్రార్థించండి. అలాగే మీ యొక్క ప్రార్థన విన్నపములు మాకు తెలియజేయండి. మా యొక్క నంబర్, ఫోన్ చేయవలసిన నంబర్ 9949210277. ఈ నంబర్కు మీరు ప్రార్థన చేసినట్లయితే, మీ యొక్క ప్రార్థన అవసరాలు మాకు తెలియజేసినట్లయితే మేము మీ కొరకు ప్రార్థిస్తాం. దయతో మీరు ఈ విధంగా ప్రతి ఆదివారం ఈ విధంగా లైవ్ ద్వారా మేము దేవుని యొక్క వాక్యం పరిచర్యలో మేము ఉంటున్నాం. కాబట్టి మీరు కూడా ఈ పరిచర్యలో మీరు పాల్గొని ఈ యొక్క పరిచర్య కోసం ప్రార్థించగలరని మేము మనవి చేస్తున్నాం. కనుక ప్రభువా మా కొరకు మీరు ప్రార్థించుమని మిమ్మల్ని బ్రతిమాలి అడుగుతున్నాం. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ద లార్డ్.